చెప్పండి రామకృష్ణ గారు, నేను మాట్లాడాలి. ఏమన్నా ప్రత్యేకంగా మాట్లాడాలని తర్వాత శాస్త్రంలో ఒక వచనం ఉంటుంది. స్వభావజేన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేర్చసి యన్మోహాత్ కరిష్యసి అవశమేవ. అంటే సామాన్యంగా ఈ వాక్యాన్ని దేనికి ఉపయోగిస్తామంటే స్వభావ శక్తిని తెలుసుకోవాలి. రమణ మహర్షి ఇత్యాదులుగా ఉన్న వాళ్ళందరూ నేనెవరిని అని ప్రశ్న వేస్తే వేదాంతంలో సప్తబంధి అని ఒకటి. వేదాంతం కన్నా కూడా జైన మతస్థులు సప్తబంధివాదం అని చెప్తారు. సప్తబంధి అంటే ఏంటి అంటే ఏదైనా ఒక విషయాన్ని తీసుకున్నాం అనుకోండి, స్యాదస్తి స్యాన్నాస్తి, ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉండకపోవచ్చు, ఇట్లా వాదాన్ని మనం చేసుకుని ఒక దాని వైపు మనం వెళ్తూ ఉంటాం అన్నమాట. అంటే సామాన్యంగా లోకంలో శాస్త్రం అంటే ఏంటంటే విధి నిషేధాత్మకం జ్ఞానం శాస్త్రం. విధి నిషేధాత్మకమైనటువంటి జ్ఞానాన్ని శాస్త్రం అని చెప్తారు. కాకపోతే మనకు దేన్నైనా కర్మ చేయవలసి వస్తే ఎవరు చెప్తే చెయ్యాలి అని శాస్త్రపరంగా చాలా మంది మహాపురుషులు కృషి చేస్తున్నారు. అంటే ఉదాహరణకి అహంకారం మంచిది కాదు, లేదా కామం మంచిది కాదు. అంటే మనకు ఉత్పన్నమయ్యేటువంటి మన తోటలో చాలా పూలు పూస్తున్నాయి. ఈ పూసినటువంటి పూలలో ఎవరిని ఏ పూలతో సంతోషపెట్టాలి అని ఒక ప్రశ్న అనుకోండి. అంటే అమ్మగారి పూలు ఇవ్వాలంటే ఇటువంటి పూలు ఇవ్వాలి, కొడుకు ఇవ్వాలంటే అంటే పువ్వు అంటే ఏమిటంటే పత్రం. ఎందుకంటే భగవద్గీతలో కానీ అదే కదండి ఉందండి, భక్తిని ప్రదర్శించడానికి పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమయ భక్త్యా ప్రయచ్చతి. అంటే భగవంతుడిని సంతోషపెట్టాలంటే మనకు ఉన్నటువంటిది ఒకటి పత్రం అన్నా వాడాలి, లేదా పుష్పం అన్నా వాడాలి, లేదా ఫలం అన్నా వాడాలి, లేదా తోయం అన్నా వాడాలి. అది భక్తిగా నాకు అర్పిస్తే తదహం అశ్నామి ప్రయతాత్మ. అంటే పరమాత్ముడు ఎందుకు భక్తి మీద మనం అడిగామనుకోండి, భాగవతంలో కానీ ఎక్కడైనా మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని ఒక వచనం ఉంది. అంటే మనకు మోక్షం రావాలంటే భక్తినే ఉపయోగించాలి. ఎప్పుడైనా మనం కొంచెము తర్కవాదులుగా ఉంటాం కదండి, అన్నీ నా మనస్సులో ఉన్నటువంటి భావాలే కదా, ఏ భావాన్ని ఈ ఉపయోగించి ఎవరిని ఎట్లా సాధించాలి అనే నిర్ణయం వచ్చినప్పుడు అందరూ భక్తి అనేటువంటి భావాన్ని ఉపయోగించి హృదయగతమైనటువంటి పరమాత్మని సంతోషపెట్టాలని చెప్తున్నారు. అంటే అన్ని భావాలే కదండి. అన్ని భావాలైనప్పుడు ఎందుకు భక్తికే అని చెప్తే పుస్తకాలు చెప్పేస్తున్నారు భక్తి వద్దు. ఉదాహరణకి అసూయ వద్దు, ఈర్ష వద్దు, ద్వేషం వద్దు. అంటే ఇప్పుడు మనకు దైవాసుర సంపత్తి విభాగ యోగంలో ఒక 24 గుణాలు ప్రస్తావన చేశారు. అంటే ఆసురీ సంపత్తి అని, దైవీ సంపత్తి అని 24 గుణాలు చెప్పారు. ఏమిటి అంటే అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమశ్చ, యజ్ఞశ్చ, స్వాధ్యాయ, తపః, ఆర్జవం, అహింస, సత్యం, ఇటువంటివి 24. దంభ, దర్ప,
క్రోధ, పారుష్య, అజ్ఞానం, ఆదిజాత్యం, ఇవి 8. మొత్తం 32. అంటే ఈ 8 గుణాలు ఆసురి అన్నారు. మిగిలినవి దైవీ అన్నారు. దైవీ సంపద్ విమోక్షాయ నిబద్ధాయాసురీమతాం అన్నారు. అంటే దైవీ సంపత్తి ఏదైతే ఉందో అది మనకు మోక్షాన్ని ఇస్తుంది, ఆసురీ సంపత్తు బంధమిస్తుంది అని దైవాసుర సంపత్ విభాగ యోగంలో పరమాత్ముడు మనకు ఉన్నటువంటి ఆసురీ సంపత్తిని దైవీ సంపత్తిని విభజించారు. కాబట్టి నిజంగా మనకి ఏంటంటే మొట్టమొదట భగవద్గీతలో కొన్ని వచనాలు ఎట్లా ఉంటాయంటే కేవలము జ్ఞానాత్మకమైనటువంటి వచనాలు ఉంటాయి. ఏమిటి ఆ వచనాలంటే శక్నోతి ఇహైవ యస్సోను ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సముక్త సుఖీ నరః అని. అంటే సుఖాన్ని పొందాలి అంటే ఏం చేయాలంటే ఒక సూత్రం చెప్తున్నాడు. శక్నోతి ఇహైవ యస్సోను అంటే ఇహంలోనే ఎవడైతే శరీరాన్ని విడిచిపెట్టడానికి పూర్వమే కామక్రోధోద్భవముల యొక్క వేగాన్ని ఎవడు ధరించగలుగుతాడో వాడు ముక్తుడు అని చెప్పారు. అంటే ఈ వాక్యానికి అర్థం ఏమిటంటే మనం కామం వద్దు లేదా కామం కావాలని, లేకపోతే క్రోధం వద్దని క్రోధం కావాలని అని చెప్తే పరమాత్ముడు ఏదైనా ఒక గుణాన్ని ఉత్పత్తి చేశాడనుకోండి, అంటే వేదాంతం ఒక విషయం చెప్తుంది. ఎక్కడ ఏది ఉత్పత్తి అయినా మొదటి భావం ఈశ్వరుడిది, తర్వాతి భావం జీవుడిది. అంటే మనకు మంత్రమే ఏం చెప్తుందంటే హిరణ్య గర్భ సమవర్తదాగ్రే భూతస్య జాతః వ్యతిరేక ఆసీత్ హిరణ్య గర్భ సూక్తం. అంటే దాంట్లో ఏం చెప్పిందంటే ఎటువంటి భావము లోకంలో ఉత్పన్నమైన దాన్ని పరమాత్ముడే మొట్టమొదట ధరించాడు. అది ఏదైనా కావచ్చు. ఆ తర్వాత పరమాత్ముడు ఈ భావంతో ఇది జరుగుతుంది, ఇది జరగదు అని చెప్పేశాడు. అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి ఇది ఎట్లా ఉంది అంటే పులిని చూస్తే, అంటే భగవంతుణ్ణి భక్తిగా ఉండి తెలుసుకోండి అని ఎవరైనా చెప్పారనుకోండి, మనం భక్తిగా ఉన్నామండి భగవంతుని తెలుసుకోవచ్చు అన్నట్టుగా మనకు హేతు వచ్చింది. ఎందుకంటే ఆశ్వరాయణోపనిషత్తులో కైవల్యోపనిషత్తులో ఆశ్వరాయణుడు చెప్తున్నారు. ఏమిటి అంటే పదాశ్వలయన పరమేష్టినం భగవంతం సముపేత్య ఉవాచ అదీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం నితాంతాం యయా అతిరాత్ సర్వపాపం విపోచ్య పరాత్పరం పరమముపైతి దివ్యం అన్నాడు. అంటే ఈరోజు మనం ప్రస్తావన చేసుకుంటున్న విషయం ఏమిటంటే హృదయగతమైనటువంటి బహుబాహ వికారాదుల యందు ఏ భావ వికారాన్ని ఉపయోగించి మనం ఎటువంటి హృదయ వైశాల్యాన్ని సాధించవచ్చు అనే విచారం మనం చేయాలి. అంటే దేన్ని ఎక్కడ ఉపయోగించాలి ఈయన అడుగుతున్నాడు. అదీహి భగవన్ అంటే భగవన్ అంటే ఎవడు మూలతత్వాన్ని తనతో కలిగి ఉన్నాడో వాడు భగవన్. ఆయన ఏం చెప్తున్నాడంటే అదీ భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం నితాంతాం యయా అచిరాత్ సర్వపాపం విపోచ్య పరాత్పరం పరమం ఉపైతి దివ్యం. అంటే నేను పరమాత్ముని పొందాలంటే నేనేం చేయాలి? భగవంతుడిని అడుగుతున్నాడు. అదీహి భగవన్ అంటే భగవంతుడు అనేది నేను మళ్ళీ చెప్తాను. అదీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భిః సేవ్యమానాం నితాంతాం యయా అచిరాత్ సర్వపాపం విపోచ్య పరాత్పరం పరమముపైతి దివ్యం. అప్పుడు ఏం చెప్పాడు? శ్రద్ధాభక్తి జ్ఞానయోగాదవైహి అని నాకు చెప్పాడు. ఒకటి శ్రద్ధన్నా ఉపయోగించు, లేదా భక్తినన్నా ఉపయోగించు, లేదా జ్ఞానాన్నన్నా ఉపయోగించు, లేకపోతే యోగాన్నైనా ఉపయోగించు. ఈ 4 తత్వాలతో నువ్వు పరాత్పరుణ్ణి తెలుసుకుని నీ పాపాన్ని నువ్వు పోగొట్టుకోగలుగుతావు అని. ఇక్కడ ప్రస్తావన ఏమిటంటే మనలో ఉత్పన్నమయ్యే వికారాన్ని, ఇక్కడ విచారణ ఏమొచ్చిందంటే 4 వికారాలు పుడుతున్నాయి, గుణ వికారాలు పుడుతున్నాయి. ఈ పుడుతున్న గుణ వికారాన్ని, ఈ గుణ వికారాన్ని ఈ కర్మకు ఉపయోగిస్తాను అన్న దాంట్లో జీవుడికి ఉన్నటువంటి స్వతంత్రత విచారం మనకి కలుగుతాయి. అంటే ఇది ఎట్లుందంటే పులి కనిపించింది అనుకోండి, అయ్యా మీరు పులితో భక్తిగా ఉండండి అని నేను చెప్పాను అనుకోండి, ఇప్పుడు మీరు ఉండగలుగుతారా?
అంటే కొన్ని ఏమైపోతున్నదంటే పులిని చూస్తే వెంటనే భయం కలిగింది అని మనకు ఏర్పడిపోతున్నది. మనం పులిని చూసాము భయపడు అని చెప్పేసి. అంటే ఎక్కడ నీకు భావస్వాతంత్రం, అంటే భావస్వాతంత్రం అంటే వాక్ స్వాతంత్రం అంటే స్వాతంత్రం కాదు. భావస్వాతంత్రం అంటే నీలో ఉత్పన్నమయ్యేటువంటి ఏ భావతత్వాన్ని ఉపయోగించి నువ్వు కోరినటువంటి హృదయ విశేషాన్ని నువ్వు స్పర్శించగలవు అన్నది ఇక్కడ విచారం. అంతే కదండి. ఇక్కడ ఉపనిషత్తు కూడా ఏం చెప్తుందంటే న కర్మణ న ప్రజయా న ధనేన త్యాగేనైకేన అమృతత్వ మానసు అన్నాడు. అంటే నువ్వు కర్మ చేసి కానీ, సంతానం వల్ల కానీ, ధనం వల్ల కానీ నువ్వు పరమాత్ముడిని పొందలేవు, కేవలం త్యాగం వల్లే పొందగలవు. ఇది ఉపనిషత్తు. ఇప్పుడు ఈ రెండు మనకు బాధిస్తున్నది. ఇక్కడ ఇబ్బంది ఏమొచ్చింది అంటే, ఇప్పుడు అయ్యా పులిని చూశావు, పులి పట్ల దయ కలిగి ఉండు అని అన్నాను అనుకోండి, మీరు దయను చూపించగలరా? అంటే ఇప్పుడు ఏమైంది అంటే, మీకు హృదయంలో ఉత్పన్నమయ్యేటువంటి మా తోటలో చాలా పూలు పూస్తున్నాయి, ఈ పూలను తీసుకువెళ్ళి ఈ పూలను నువ్వు ఉపయోగించుకొని చెప్పినట్లుగా ఉందన్నమాట వచనం. కానీ ఆ పూలను వాడటంలో మీకు ఏం స్వాతంత్రత ఉంది విచారించిన తర్వాతే కదండి వ్యవహారం అంతా మొదలవుతుంది. అయ్యా నువ్వు భక్తిగా ఉండు అంటే, భక్తి నాకు స్వశంగా ఉంది, నేను దాన్ని ఉపయోగిస్తాను అని నీవు సాధించిన తర్వాత కానీ నువ్వు భక్తిని ఉపయోగించావు. అంటే ఎవడో లెక్కలు వేయడం నేర్చుకుంటే, ఇక్కడ ఇది చాలా రోజులుగా నాకు ఈ లెక్క వేయడం రావటం లేదంటే, ఒరే నీకు బుద్ధి లేదా, ఇక్కడ కూడిక చేస్తే ఈ కష్టం తీరిపోతుంది, ఈ కూడిక చేయటం నీకు వచ్చు కదా, ఈ కష్టాన్ని కూడికలు వేసి చేసుకో అని చెప్తే మీరు కూడికలు చేస్తున్నారు కదండి. అదే రకంగా ఇప్పుడు అయ్యా ఎందుకు అంటే, ఇప్పుడు కొందరు దేవతల యొక్క వాహనాలు ఉగ్రమూర్తులుగా ఉంటారు, ఉగ్ర వాహనాలు. దేవతలు సౌమ్యమూర్తులుగా ఉంటారు. దేవతలు సౌమ్యమూర్తులుగా ఉండి ఉగ్రవాహనారూఢత్వం చేసేటువంటి దేవతలు కొంతమంది దేవతలు రౌద్రులు, వాహనాలు చాలా సౌమ్యమూర్తులుగా ఉంటాయి. ఏమైనా మనం అట్లా విచారించుకుంటూ వెళ్ళామనుకోండి, ఇప్పుడు వజ్రవేలోచిని అని ఇప్పుడు లోకంలో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ప్రచారంలో ఉన్నారు కాబట్టి, అయ్యా వజ్రవేలోచిని అనేటువంటి ఆమె సింహారూఢ, ఆమె సింహారూఢండి, చిన్న మస్త. అంటే ఏమిటంటే ఒక విరిగిపోయినటువంటి మస్తకాన్ని చేతుల్లో పట్టుకుని ఉంటున్నారు. ఏమండి ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళేటప్పుడు భక్తిగా వెళ్ళాలా? ఇప్పుడు భక్తిని ఉపయోగించండి అన్నారు అనుకోండి, మీ హృదయంలో అంటే నువ్వు అయ్యా ఇట్లా వెళ్ళలేదు కాబట్టి నీకు అది రాలేదు అని చెప్తే భక్తిగా వెళ్ళు అని అంటే, ముందర భక్తి యొక్క స్వరూపం నాకు తెలిసి ఉండాలి, ఈ భక్తిని నేను ఇట్లే ఉపయోగించాలి, ఇదే ఉపయోగించాలి. అంటే మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాము, వెంకటరామ శర్మ గారు చెప్పగలుగుతారేమో ఆ శ్లోకం. ఇప్పుడు అభినయ మపనయ విష్ణు అనే ఒక శ్లోకం ఉంది కదండి, మనం చెప్తా ఉన్నామట, అభినయం అపనయ అన్నాడు. అంటే విష్ణువుతో చెప్తున్నాడు, విష్ణు ఓ విష్ణు అభినయం అపనయ శమయ దమయ భూతదయాం విస్తారయ వీరు. అభినయం అపనయ విష్ణు దమయం అన శమయ విషయ మృగదృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగర. ఏమండి అంటే ఇప్పుడు ఆయన కొన్ని చెప్తున్నాడు, అయ్యా భూతముల పట్ల దయను నాకు విస్తరించు, ఏమండి నాకు అభినయాన్ని పోగొట్టు. అంటే అభినయం అంటే ఏంటి మనకు తెలియదు. అంటే భగవంతుడికి ఏదో ఒక శ్లోకం చెప్పేసి దీన్ని ఏమంటారంటే సంబోధన స్తోత్రాలు అంటారండి. వీటినంతా సంబోధన స్తోత్రం అంటే, ఇప్పుడు మా పిల్లవాడు ఉన్నాడు, చెప్పిన మాట వింటలేదు అంటే వాడిని ఏం చేయమంటారంటే, పిల్లవాడిని పిలిచి వాడు చెప్తాడు అంటే నాలుక అనుకోండి, రతని బ్రూహి ముకుందేవి అన్నారు, అదే స్తోత్రం. రతని అంటే ఓ నాలుక అంటే నా నాలుక నా మాట వినటం లేదు, ఆ నాలుక చెప్తున్నాడు బ్రూహి ముకుందేవి అన్నారు. అదే రకంగా మనకు శివస్తోత్రానికి సంబంధించినటువంటి ప్రేరణాపూర్వకమైనటువంటి ఒక వాక్యం ఏమిటి, శివ శివ శివేతి శివేతి వా భవ భవ భవేతి భవేతి వా హర హర హరేతి హరేతి వా భజ మన నిరంతరం. ఇప్పుడు ఈ ప్రార్థనకు అర్థం ఏంటండి అంటే, మనస్సుకు
చెప్తున్నాడు అనమాట. ఓ మనస్సా భవ భవ అని చెప్పు. అంటే 3 మాటల్ని వాడమంటున్నాడండి శివుడికి. నీకు అవకాశం ఎట్లా ఉపయోగించాలి, ఈశ్వరుని సంతోషపెట్టాలి. భవా అని పిలవమంటాడు. భవ భవ భవేతి భవేతివ, శివ శివ శివేతి శివేతివ, హరా హరేతి హరేతివ. ఈ 3 వాక్యాలు ఏదో ఒకటి, అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది. ఏం చెప్పాడు? భజమన. ఖచ్చితంగా మాత్రం శివమేవ నిరంతరం. నువ్వు శివుణ్ణి ఓ మనస్సా ఎప్పుడు శివుణ్ణి భజిస్తూ ఉండు. ఎవరికి చెప్పారు ఇది? ఎవరికి చెప్తున్నారు? ఇప్పుడు చెప్పాడు. ఉద్ధరేత్ ఆత్మనాత్మానం అగ్రం సంసార వారిలో యోగారూఢత్వమాసాధ్య సమ్యక్ దర్శన నిశ్చయ. అంటే ఈ వాక్యం ఏమిటంటే, నాయన ఉద్ధరేత్ ఆత్మనాత్మానం అంటే ఆత్మదేవత ఆత్మను రక్షించు. ఎట్లా? మగ్రం సంసార వారిలో అంటే ఈ శరీరము సముద్రంలోనూ, సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోతూ ఉంది. అప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ఈ శరీరానికి హృదయానికి తేలే శక్తి లేదండి, ఇది మునిగిపోతూ ఉంది. కానీ ఈ యొక్క శరీరాన్ని తేల్చగలిగిన శక్తి కాళ్లకు చేతులకు కొంత ప్రయత్నం చేస్తే కుదిరింది. అంటే ఆత్మ ఏంటంటే, శరీరం అనేటువంటి మొత్తం శరీరంలో కాళ్ళు చేతులు మాత్రము ఆడించి మునిగిపోగలిగే స్వభావం ఉండేదాన్ని తేల్చగలిగే ఉండే స్వభావం మన శరీరంలో ఒకదానికి ఉంది. మునిగిపోయే స్వభావం ఒకదానికి ఉన్నది. తేల్చగలిగే స్వభావం కలిగిన దాన్ని ఉపయోగించి మునిగిపోయే స్వభావాన్ని రక్షించు అని చెప్పారు. అంటే ఇక్కడ మొట్టమొదటి ఏదైతే నేను చెప్పానో, మన హృదయంలో ఉత్పన్నమయ్యేటువంటి ఈ భావ వికారాల యొక్క స్వరూప సౌశీల్యాలను స్పష్టంగా మనం గమనించి ఎవరికో వశవర్తిగా పెట్టి, అయ్యా ఇప్పుడు ఈ వ్యవహారం చేస్తున్నాను, ఈ వ్యవహారాన్ని నేను ఉపయోగించాలి అని చెప్తే, ఇప్పుడు భక్తి అనేటువంటి దాన్ని మనం గుర్తించి, అదే చెప్పాడు కదండి, శ్రద్ధతో కానీ భక్తితో కానీ జ్ఞానంతో కానీ యోగంతో కానీ నువ్వు పరమాత్ముని తెలుసుకో అని ఆశ్వరాయణుడు చెప్పాడు. ఏం చేయాలి? ఇప్పుడు భక్తినే ఉపయోగించాలంటే మనం ఏం చేయాలి అంటే, ఆ భక్తిని ఉపయోగించడానికి మనకు ఉన్న శక్తి ఏంటి? ఇప్పుడు ఇది చూస్తే, ఇప్పుడు ఆ రకంగా అవినయంగా ఉండొద్దు పరమాత్మ చెప్తున్నాం. వినయంగా ఉండుంటే ఏం చేస్తారండి అంటే, మనం ఇప్పుడు ప్రతిసారి చెప్పుకున్నదే కొంచెం దీన్ని విచారణ చేస్తే, వినయంగా ఉండండి అంటే లెక్కలు వేయాలంటే మీకు తెలిసిపోతుంది. 2, 3 కలపండి అంటే ఏం చేయాలో మీకు తెలుస్తుంది. వినయంగా ఉండండి అంటే ఏం చేస్తారండి? పూజ. అయ్యా పూజ అయ్యా వినయంగా అంటే వెంటనే పూజ చేయాలంటే ఏం చేస్తారంటే వినయంగా ఉండాలి. అట్లా వినయంగా ఉండండి అని చెప్పారు అనుకోండి, ఏం చేస్తారు అంటే మామూలుగా ఏమిటంటే నిమిత్తకారం, ఉపాదాన కారణం, ఈ కారణాలు చెప్పాలనుకుంటారు. మనం వినయంగా ఉండండి అని చెప్పారు అనుకోండి, ఆ విద్యను ప్రస్తావన చేయాలి. నయతి అంటే, నయతి అంటే తీసుకునేది, తీసుకుని వచ్చేది. అంటే విశిష్టేన ప్రయత్నేన కమపి నయతి ఇది కృత్వ వినయం. అంటే ఏం తీసుకురావాలి? వినయం అనంటే నేను దీన్నే తీసుకుని వస్తాను, ఇంకా దేన్ని తీసుకొని రాను అని చెప్పాలి. ఏది తీసుకుని వస్తావు అంటే, ఎటువంటి పరిస్థితుల్లో నేను మాట్లాడడానికి పూర్వం మా గురువు గారి దగ్గరికి వెళ్ళానండి, వినయంగా ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు గురువు గారి దగ్గర ఏం రావాలి వినయం అంటే సమాధానం అని చెప్పాడు అనుకోండి. సమాధానం అంటే ఏంటంటే, లోకంలో నేను దీంతో మాట్లాడదలుచుకున్నాను, ఈ మాట్లాడేది ఎటువంటి పరిస్థితుల్లో నా మీద కోపపడకుండా నేను ఎట్లా వ్యవహరిస్తానో అట్లా వ్యవహరిస్తానని చెప్పారనుకోండి. ఇప్పుడు కోపపడకుండా ఉండేదానికి మీరేం చేయాలి? అది కదండి వినయం అంటే. వినయం అనంటే ఎదుటి వ్యక్తి యొక్క క్రోధాన్ని నేను తీసుకుని రాను, శాపవాక్యాన్ని పొందను. ఏమండి, ఆయన నన్ను అనుగ్రహించకపోయినా పర్వాలేదు, కానీ ఆయన క్రోధాన్ని నేను ప్రేరణ చెయ్యను. అయితే ఏం చేస్తే దానికి కొంచెం పళ్ళికిలిస్తే కోపం రావచ్చు, లేకపోతే ఆ ఏకవచనాన్ని ప్రయోగిస్తే కోపం రావచ్చు, వాటాపరమైన దోషం ఉండొచ్చు. ఇప్పుడు ఉంది కదండి. ఇప్పుడు వినయానికి చెప్పాడండి,
అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మన హృదయంలో నుంచి ఇప్పుడు నా శరీరంలోనే అంత అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు ఉన్నాడు లేడు తర్వాత వదిలిపెట్టాను. వేదాంత విషయానికి వస్తే ఉన్నది నేను ఒక్కడినే. ఇప్పుడు రమణ మహర్షి ఏం చేశారంటే అయ్యా నేను ఎవరినో తెలుసుకో అన్నారంటే నేను కాకుండా ఎవరున్నారని చెప్పాలి ముందర. నేను ఎవరినో తెలుసుకోవాలంటే చాలా ఉన్నాయి నాలో, దీంట్లో ఒకదాన్ని నన్ను నేనని అనుకోవాలి. అట్లా అనుకోవటానికి నేనేం చేయాలి అంటే ఏమీ లేదు, దీనికి మొదటి దగ్గరికి వెళ్ళు, దీనికి మొదటి దగ్గరికి అని చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాను, అందరం చీకట్లో ఉన్నాము, నేను మాట్లాడుతున్నాను అంటే దీని ప్రతిబంధం అంటారండి. మహర్షి ఏం చేశారంటే సామాన్యులకి వేదాంత ప్రతిపాదితమైనటువంటి మార్గాన్ని ఎట్లా ఆ సాధనాన్ని సిద్ధం చేయాలని ఆయన ప్రయత్నం చేశారు. ఏమిటి ప్రతిబంధం అని ఒక వచనం ఉంటుంది వేదాంత పంచదశిలో. ప్రతిబంధాన్ని గురించి విద్యారణ్య స్వామి వారు చెప్పారు. ఏమిటండి ప్రతిబంధం అంటే మామూలుగా చెప్తారు, అధ్యేతృవర్గ మధ్యస్థ పుత్రాధ్యయన శబ్దవత్ బాణోపి బాణం బాణస్య ప్రతిబంధేత్యుచ్యతే. అంటే మనకు ఒక విషయం తెలుసు, ముందర మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మనకు ఒక విషయం ఇప్పటికే తెలుసు. అంటే ఎట్లా ఉంటుంది అని అంటే నా కుమారుడి యొక్క కంఠస్వరం నాకు తెలుసు, వాడిని నేను ఒక పాఠశాలకు పంపించి గురుకులంలో చదివిస్తున్నాను. గురుకులంలో అధ్యాపకుల దగ్గర వాడు ఏదో ఒక స్తోత్రాన్ని పారాయణం చేస్తున్నాడు. ఆ పారాయణం చేస్తున్నప్పుడు నా పుత్రుడు పారాయణం చేస్తున్నాడు, వాడి కంఠస్వరం ఉంది నాకు తెలుసు. కానీ నేను ఆ పుత్రుడి యొక్క కంఠస్వరం తెలిసి కూడా ఆ యొక్క సామూహికమైనటువంటి గాత్ర సంయోగంలో నా పుత్రుడి యొక్క వాక్కుని పృథక్గా చూడలేకపోతున్నాను అన్నమాట. దాన్ని ప్రతిబంధం అన్నారు. అట్లా కాకపోతే ఇంకా శంకర భగవత్పాదులు ఏం చెప్పారంటే ఆకాశంలో సూర్యుడు యొక్క ప్రకాశం ఉందన్నమాట. అంటే కాదిత్య దీపితే కుడ్యే అంటే ఇంకా స్పష్టమైనటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్నాడు. కాదిత్య ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడు వల్ల వెలుగుతున్న గోడ ఒకటున్నది. అంటే మన ఇంట్లోకి ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, ఆ సూర్యుడు వచ్చి మన ఇంటి గోడ మీద పడ్డాడు. అప్పుడు ఏమైంది, దర్పణాదిత్య దీప్తివత్ అంటే గోడ మీద సూర్యుడు పడ్డాడు, దానికి ఎదురుగా ఒక అద్దం మీద కూడా సూర్యుడు పడ్డాడు. ఆ అద్దంలో ఉన్న యొక్క సూర్యుడు వెలుగు మళ్ళీ గోడ మీద పడ్డాడు. ఇప్పుడు ఈ రెండు దీప్తుల్లో వాస్తవి అంటే ఏ దీప్తి సూర్యుడిది, ఏ దీప్తి గోడలో ఉన్న అద్దం నుంచి వచ్చింది, సూర్యుడి ప్రకాశం వల్ల వచ్చిందో మనం కనుక్కోలేము అన్నాడు. బ్రహ్మజ్ఞాని కూడా కనుక్కోలేదు. అంటే గోడ మీద పడినటువంటి వెలుగులో సూర్యుడి నుంచి వచ్చిన వెలుగేది, అద్దం నుంచి వెలుగేది అని మనం కనిపెట్టలేకపోతున్నాం కదా. అంటే అద్దం నుంచి వచ్చిన వెలుగుని మనం ఎందుకు వేరు చేయాలి తర్వాత విషయం. ఇప్పుడు మన హృదయంలో కూడా అంటే దక్షిణామూర్తి స్తోత్రంలో మనం చెప్తున్నాం కదండి, ఏమిటండి అంటే ఆ యొక్క కొండకు మానాచిత్రగతోదర స్థిత మహాదీప ప్రభావాస్వరం జ్ఞానం యస్య చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే. అసలు మన హృదయంలో నుంచి వచ్చేటువంటి భావాలన్నింటి యొక్క పరంపరల్లో ఇప్పుడు ఈ భావాన్ని నేను ఉపయోగిస్తాను, ఈ భావాన్ని నేను ఉపయోగించను అనేటువంటి వ్యవహారాన్ని మనం చేస్తే కానీ మన సాధన పురోగమించినట్టు మనకు కనపడుతుంది కదా. అందుకు నేను మీకేం చెప్పానంటే అయ్యా పులి పడినప్పుడు భయపడొద్దండి అంటే ఈ మాట ఎటువంటిదంటే నువ్వు భయపడవద్దు అంటే ధైర్యంగా ఉండండి అని గురువు గారు మీకు ఉపదేశం ఇచ్చారండి. ధైర్యంగా ఉండండి అంటే ఏం చేస్తారు, ఇవన్నీ మాటలుగానే మనకి ఇంటిపోయినాయి. ఎవరన్నా బాధపడుతున్నారు అనుకున్నా అయ్యా ధైర్యంగా ఉండండి, ఏం భయపడద్దండి, ధైర్యంగా ఉండండి, ఈ రెండు మాటలు మనం ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. మీకేమండి మాటల్లో చెప్పేశారు, ధైర్యంగా ఉండాలంటే ఏం చెయ్యాలో నాకు తెలియటం లేదు, భయపడొద్దంటే ఏం చేయాలో తెలియటం లేదు అన్నారు అనుకోండి, ఏం చేయాలి శాస్త్రం చెప్తారు. ఏం చెప్తారు, ధైర్యంగా ఉండాలంటే ఏం చెప్పాలి అంటే ధైర్యాన్ని ఎవరు పోగొడతారు. మీకు నా మాట అర్థమైంది కదండి. ఇప్పుడు ధైర్యంగా ఎందుకనంటే
గాయత్రి మంత్రం ఏమిటండి? సప్తవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని ఇచ్చినాడు కదండి. ఈ ధీవాచకము ధైర్యక్రియకు సంబంధించింది. నువ్వు ధైర్యంగా ఉండండి అంటే ఏం చేస్తాము మనము? అది మనకు తెలియకపోవటం చేత ఎవరైనా చెప్తే ధైర్యంగా ఉండండి అంటే ధైర్యంగా ఉండమని గురువు గారు చెప్పారు, నేను ధైర్యంగా ఉంటున్నాను అని చెప్పినట్లే ప్రకాశించింది. కానీ మీకు ధైర్యం గురించి ఏమి తెలియలేదు కదా. అప్పుడు ఏం చెప్పాడంటే ధైర్యంగా ఉండండి అంటే ఏదైనా ఒక విషయాన్ని ఆశ్రయించి ఇంద్రియాలు తీసుకుని వచ్చేటువంటి విషయం ఒకటి ఉంది. మీ మనస్సు దాని మీద వికల్ప విచికిత్స సంకల్పాదులు అన్ని చేస్తున్నాయి. ఇవి కాకుండా కామ సంకల్పో కామ సంకల్ప విచికిత్స శ్రద్ధ హ్రీ ది. ఈ ది అనేటువంటి మాట ధైర్యానికి సంబంధించిందండి. అయ్యా దీని ఉపయోగించండి అని చెప్తున్నాడు. అంటే ఇదంతా మనస్సే అని చాందోగ్యం చెప్తుందండి. అటైతే అయ్యా మేము దీన్ని ఎట్లా ఉపయోగించాలి? ఇప్పుడు మీరు యోచించండి. మీ మనస్సులో నాకేం కాదనిపిస్తూ ఉందండి, కానీ నా ఇంద్రియాలు నన్ను ఒప్పించటం లేదు. ఇంద్రియాలు చెప్పింది నేను వినవాల్సి వస్తుంది. నేను అనుకున్న దాన్ని నేను ఒప్పుకోలేకపోతున్నాను. అంటే రెండు పరిస్థితులు. నా మనస్సు ఇంద్రియాలు విషయాలు తీసుకుని వస్తున్నాయి. విషయాలు తీసుకుని వచ్చేది ఏమిటంటే నాకేదో చెప్తున్నది. నాకు బుద్ధి ఒకటి చెప్తున్నది, ఇది దీనికి సంబంధించింది. నువ్వు బుద్ధి చెప్పిన దాన్ని వింటావా, ఇంద్రియాలు చెప్పిన దాన్ని వింటావా అని అడిగాడు. అంటే ఇప్పుడు చెప్పాడు అపసారయంతి ధైర్యాత్ అస్మాన్ని ఇది అప్సరసాహ. అమరకోశంలో అప్సరసలకు సంబంధించి అంటే మామూలుగా మనందరం అప్సరసలు అంటే స్త్రీలని మనందరికీ వ్యవహారం. కాకపోతే అమరకోశంలో అప్సరసలు పురుష అప్సరసలు కూడా ఉన్నారు అని చెప్పారు. ఏమండి? ఎందుకంటే ఇప్పుడు విద్యాధరో అప్సరు యక్ష రక్ష గంధర్వ కిందరాహ అత్యాది ముఖ్యత సిద్ధో భూతోమి దేవయోగయ అని చెప్పిన దాంట్లో విద్యాధరులు పుంవాచితంలో ఉన్నారు, స్త్రీవాచితంలో ఉన్నారు. దేవయోగంలో ఉండే వాళ్ళు అప్సరలు ఉన్నారు. ఆ అప్సరల్లో స్త్రీలు మాత్రమే అప్సరలోను అనేటువంటి భ్రమ మనకు వచ్చింది. కానీ వాస్తవంగా ఏమిటి? అపసారయంతి అని అంటే ఏంటంటే మీరు దేని గురించో ఒక అభిప్రాయం మీకు ఒకటి ఏర్పడి ఉన్నది. అంటే ఉదాహరణకి దేని గురించి మీకు ఒక అభిప్రాయం ఏర్పడింది. ఒక అభిప్రాయం తీసుకోండి, ఏదో ఒక అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని మీకు ఎవరో ఒకరు మార్చేస్తున్నారు. అంటే దేని గురించైనా మీరు తీసుకోవచ్చు. అన్నం బలమిస్తుంది అన్నారు అనుకోండి, అన్నం రుచిగా లేదు, ఇది తింటే బలం వస్తుంది అని మీరు అనుకున్నారు. బుద్ధి ఏది బుద్ధిగా మారుతుందో మళ్ళీ యోచిస్తాం. ఇప్పుడు ఈ బుద్ధి నిశ్చయాత్మికం కదా. అంటే ఇంద్రియాలు తీసుకుని వచ్చిన విషయాల మీద ఆధారపడి నిశ్చయం చేసేటట్టుగా ఉన్న మీ బుద్ధి ఈశ్వరుడు నన్ను రక్షిస్తాడు, నేను తపస్సు చేసే దీన్ని సాధించవలసి ఉంది, పరమాత్ముడికి మించి దీనికి ఉపాయం లేదు. ధ్రువుడు తపస్సు చేస్తున్నాడండి అరణ్యంలో. ఒరే నాయన, నువ్వు నాన్నగారి తొడ మీద కూర్చోవటానికి ఇక్కడికి వచ్చావరా అంటే అప్సరస నారుగురండి. ఇక్కడ నాన్నగారు అప్సరసగా వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? పొద్దు ఉంటే మధువనం దగ్గర పోతున్నాడండి ధ్రువుడు, వెళ్ళిపోతున్నాడు. ఏమిటి? వాడికి అర్థమైంది మనం నాన్నగారి తొడ మీద కూర్చోవాలి అంటే నాన్నగారు వల్ల కాదు. అంటే నాన్నగారి దగ్గర కూర్చొని ఏడవటం వల్ల ప్రయోజనం లేదు. అమ్మగారిని ఆమె చెప్పేసింది. అది ఎందుకు చెప్పిందంటే ఒరే నేను అనుకుంటే నేను కూర్చోబెడతానని వాళ్ళ అమ్మ చెప్పలేదు. వాడికి అక్కడ సమాధానం చూడండి. ఆ సురికి ఏం చేసి పెట్టింది అంటే, ఒరే నాయన, నువ్వు మీ నాన్నగారి తొడ మీద కూర్చోవాలంటే నేను అనుగ్రహించగలిగిన వాడు విష్ణువు ఒక్కడే. ఆ విష్ణువు సురికి గర్భంలో పుడితే నువ్వు నాన్నగారి తొడ మీద కూర్చునేటువంటి యోగ్యత వస్తుంది. అందువల్ల విష్ణువుడు ప్రార్థించు చెప్పింది. ఆ మాట చెప్పింది. అంటే ఏమైంది? ధ్రువుడు తపస్సు చేసుకోవడానికి వెళ్తున్నాడు. మధువనంలో దగ్గరికి వెళ్ళాడు. అంటే ఇంకా మధువనానికి వెళ్ళమని నారదుడు చెప్పాడు. ఒరే ఏమిరా ఏమైతే పోతున్నావు? ఈ ప్రాంతంలో మనుష్యులు సంచరించేటువంటి శక్తి. ఎందుకంటే మన మనస్సు మన హృదయంలో కూడా అంటే మన అడవి దాకా పోవాల్సిన పని లేదండి. మన ఇంట్లోనే నేను అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒంటరిగా ఒక గదిలో ఉండి ఒక ఏమీ భావన లేకుండా నా మనస్సుని ఒక 10 నిమిషాలు
దీని గురించే యోచిస్తానని పెడితే అరణ్యంలో ఉన్నట్టే. అరణ్యంలో ఉండే మృగాలంతా కనపడుతున్నాయి అనుకోండి, అవి నాకు అరణ్యంలో ఉన్నట్టు కాదు కదండి. ఇప్పుడు ధైర్యాత్ అంటే నేను అనుకున్నాను, అయ్యా విష్ణువుని నేను సాధించేంత పర్యంతము ఇంటికి వెళ్ళను అని అనుకున్నాను, వెళ్ళాను. ఈ పొయ్యేదారిలో ఎవడో ఒకడు వచ్చాడు. వాడు వచ్చి, ఒరే నాయన, దీనికోసం నువ్వు ఎందుకు రాగలవు పొయ్యేది, నువ్వు నాతో రా, నేను మీ నాన్నతో మాట్లాడేస్తాను, హాయిగా మీ నాన్నతో ఒళ్ళో కూర్చోవచ్చు, ప్రతిరోజు కూర్చోవచ్చు అంటే, అవునా అట్లయితే నేను వచ్చేస్తాను అని అనలేదు కదండి అతను. అంటే ఏం చెయ్యాలో ఒకసారి నిశ్చయం అయిపోయిన తర్వాత అది ఖచ్చితంగా బుద్ధి. అంటే ఒకసారి నిశ్చయం చేసుకున్నటువంటి విషయాన్ని మాటి మాటికి మార్చనటువంటి తత్వానికి ధైర్యం అయితే. అంటే ధైర్యం ఏం చేసింది, ఇప్పుడు నిశ్చయం చేసేసుకున్నారు కదండి, అయ్యా ఈయన మా నాన్నగారు, ఏం మా తల్లి, ఇది సత్యము, ఇది మనం నిశ్చయం చేసేస్తున్నాం. మళ్ళీ మళ్ళీ దాన్ని విచారిస్తున్నామండి, అదే చెప్తాడు. ఇప్పుడు ఎవరెవరు శ్రద్ధను ఉత్పత్తి చేయాలంటే ఏం చేయాలి, శ్రద్ధ గురించి చెప్తున్నాడండి. శ్రద్ధగా ఉండు అన్నాడు అనుకోండి, అప్పుడు చంద్రపాదులకు శ్రద్ధ అని చెప్పారు, వేదం చెప్పింది. ఇప్పుడు ఉదాహరణకి రాజసూయము యజుర్వేదంలో అష్టమ ప్రశ్న, షష్టాష్టమ ప్రశ్నల్లో బ్రాహ్మణంలో రాజసూయం ఉందండి, అంతేనండి. ఇప్పుడు ఒక రాజసూయం చేసేటప్పుడు ధర్మరాజు రాజసూయం చెయ్యాలి అని ధర్మరాజుకి కోరిక లేదు. ఇప్పుడు చూడండి, అంటే రాజసూయం చెయ్యాలి అని అంటే ఆ రోజే భయపడే పరిస్థితి. ఎందుకని అంటే నారదుడు వచ్చాడు, విచారణ చూడండి, నారదుడు వచ్చాడు అన్నమాట. కృష్ణుడు కూర్చుని ఉన్నాడు, నారదుడు వచ్చున్నాడు. ఊరికే నారదుడు దేవలోకం నుంచి వచ్చాడు కదా, అంటే ధర్మరాజు అడిగాడు, మా నాన్నగారు ఏం చెప్తున్నారు, మా నాన్నగారు ఎట్లున్నారు అని అడిగాడండి ఆయన. అంటే పక్క ఊర్లో ఉన్నట్టుగా నారదుడిని అడిగాడు, మా నాన్నగారు ఎట్లున్నారండి అన్నాడు. అరే మీ నాన్నగారు పంపడం వల్లే నీ కోసం వచ్చానన్నాడు. ఏమి అనంటే, మీ నాన్నగారు నిన్ను రాజయాగం చేయమన్నారు రాస్తున్నాడు. సరే మీ నాన్నగారు నిన్ను రాజయాగం చేయమన్నాడు అంటే అప్పుడు ధర్మరాజు, నేను చేయగలమా రాజయాగం అంటే, రాజయాగం చేయడం అంటే అందరూ రాజులు దాన్ని సమర్థించారు కదండి, నేను రాజయాగం నేను చేయగలనా అంటే, కృష్ణుడు ఉన్నాడు మీతో పాటు, నువ్వు చేయగలవు. అయిపోయిందంటే నిశ్చయం అయిపోయింది. ఇంకా నేను రాజయాగం చేయగలనా లేదా అంటే, ఒకసారి నిశ్చయం తీసుకున్న తర్వాత ఆ నిశ్చయ బుద్ధిని మాటి మాటికి మార్చేటువంటి ప్రవృత్తి ఉండేవాడు ఎప్పుడు నిశ్చయాత్మికత లేకుండా వ్యవహారాన్ని నిశ్చయం చేసిన దాన్ని మాటి మాటికి శోధిస్తూ ఉంటాడు కదా. అంటే నువ్వు ఈ నిశ్చయాన్ని ప్రతిసారి శోధిస్తూ ఉంటే ఇంక నీకు ధైర్యం వస్తుంది. కాబట్టి ఇక్కడేం చెప్పాడు, తత్సవితు అన్నాడు. తత్ సర్వనామం అండి, సవితు సర్వనామం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దేన్ని శాస్త్రము సర్వనామంగా ఉపయోగిస్తుందో అది మీకు బాగా తెలుసు అని అర్థం. ఏది సర్వనామం అంటే, ఇప్పుడు శాస్త్రంలో ఎక్కడ కూడా అంటే వేదమే చాలా జాగ్రత్త వహిస్తుంది, సర్వనామంగా ఉపయోగించాడు అని అంటే. ఎందుకని సర్వనామం అంటే ఏంటండి, పర్వాలేదు మీరు ఏదో చెప్తే నేను కూడా చెప్తాను. అంటే అంతేనండి. అంటే సర్వనామానికి న్యాయమతానుసారమైన నిర్వచనం ఉంటుంది. ఏమిటంటే, సర్వనామో నామ బుద్ధిస్థ పరామర్శ. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆయన చెప్పింది నామవాచ్యానికి బదులుగా వాడేది కాదు, బుద్ధిలో ఉన్న విషయాన్ని మాటి మాటికి ప్రస్తావన చేయకుండా బుద్ధిలో ఉన్న విషయాన్ని మళ్ళీ చెప్పాలంటే సర్వనామం ఉపయోగిస్తారు. ఏమండి, ఇప్పుడు దేవరాజు వచ్చాడు అని అన్నారు అనుకోండి, ఆయన్ని పిలుచుకోరండి అన్నారు అనుకోండి. ఎప్పుడో ఒకసారి దేవరాజు వచ్చాడు అని పరమాత్ముడు చెప్పేశాడు. దేవరాజు వచ్చాడంటే ఎక్కడున్నాడు వాడు, ఇప్పుడు వాడు మన మనస్సులో ఉన్నాడు. ఇప్పుడు దానికి పరామర్శ చేయండి. తత్ సవితు అంటే తత్ అనేవాడు ఎక్కడున్నాడు, ఇప్పుడు ప్రశ్న వచ్చింది. ఇదం తత్ అని రెండు మాటలండి. వాస్తవంగా వ్యాకరణ సూత్ర ప్రకారము సర్వనామాలన్నీ బుద్ధిస్తారు. సర్వనామం అంతా బుద్ధిలో ఉండేది. కాకపోతే ఇదం తత్ అని రెండు వచ్చింది.
ఇదం అంటే రెండు ఇవి కూడా సర్వనామం కదా, ఇదము తత్తు రెండు సర్వనామం కదా. ఇదం అంటే ఏంటి, తత్ అంటే ఏంటి అని అడిగారు. మరి ఇదం అంటే కాల సంయోగంలో ఇంద్రియాలతో ఉంటూ మనస్సులో ఉందంటే అది ఇదం అండి. ఇదము ఎక్కువ బోధిస్తుంది, తత్తు కేవలము బుద్ధి జ్ఞానం ఉన్నవాడికి చెప్తుంది. తత్ అంటే ఏంటి, ఓం తత్ సత్ అన్నాడు, తత్ సత్ అన్నాడు. తత్ సత్ అంటే ఏమిటంటే ఆ తత్తు ఎప్పుడో మనకు తెలుసు, ఆ తత్తు మనకు తెలుసు కాబట్టి తత్ సత్ అన్నాడు. ఇప్పుడు ధైర్యం గురించి చెప్తున్నాను నేను ఇదంతా. ఎందుకంటే మనస్సులో ఉన్నటువంటి ఇప్పుడు మనందరికీ కామాన్ని ఉపయోగించండి అని ఎవరు చెప్పటం. శంకరాచార్య ఏం చెప్పాడు, ఇది నేను చెప్తాను. శంకరాచార్య ఏం చెప్పాడంటే అంటే మామూలుగా అంటే కామాన్ని ఉపయోగించండి అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరైనా లోకస్తులు కామాన్ని ఎట్లా ఉపయోగించాలి అని అడగటం లేదు. చూడండి, కామ సంకల్పంలో కామం ఉపయోగించేటప్పుడు మీ యొక్క మనస్సు కామం ఎక్కడుందో బాగా పరిచయం అయిపోయినట్లుగా. ఎందుకనంటే ఇప్పుడు అదాతో బ్రహ్మ జిజ్ఞాస, అదాతో ధర్మ జిజ్ఞాస కూడా ఉంది కదండి. ధర్మశాస్త్రం మొదటి వాక్యం ధర్మ జిజ్ఞాస, అంతేనండి. ఇప్పుడు కామశాస్త్రంలో మొదటి వాక్యం ఏంటి, కామశాస్త్రం ఉంది కదండి. అది కామస్వరూపం జాత్యాశ్యామ అన్నాడు. కామస్వరూపాన్ని చెప్పారు. ఎవరు చెప్పారండి, వాత్సాయనుడు కన్నా ముందర ఒకడు చెప్తాడు. ఆయనకు ఎవరు చెప్తారు, ఈశ్వరుడే చెప్తాడు. ఎందుకంటే ఈశాన సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం అంటే ఏ విద్యను లోకంలో బాగా గుర్తు పెట్టుకోండి. లోకంలో ఏదైనా విద్య అనే నామంతో ప్రచారంలోకి వచ్చిందనంటే దానికి మూల విరాట్టు ఈశ్వర వాచకం ఉంటుంది. ఈశ్వరుని యొక్క వాచకంతో విద్యతో ఈశ్వర వాచకం కలుస్తుంది. ఇది ఏ దేవతకు ఈశ్వర వాచకం కలవదు. ఇప్పుడు ఈ ఈశ్వరుడు కలిగింది అన్నిటికీ మూల పురుషుడు. ఇప్పుడు ఈ యొక్క కామాన్ని గురించి చెప్పేటప్పుడు అప్పుడు 2-3 నిర్వచనాలు వచ్చాయి. దానికి ఏమని చెప్పాడంటే కాంతం అకాంతం అంటే ఎందుకు అంటే ఇది మళ్ళీ చెప్తాను. వేదంలో ఒక విచారం, కాంతం అకాంతం అని 2 మాటలు. కాంతం అంటే ఏంటంటే మహాప్రాణం కావటి అల్ప ప్రాణం కావటి. కాంతం అన్నాడు అనుకోండి, మన మనస్సు ఎంతవరకు వెతుకుతుంది అని అడిగారు. ఎంతవరకు వెతుకుతుందండి, పోతూ ఉన్నారు. మన పిల్లవాడు, చిన్న పిల్లవాడు ఒకడు ఉన్నాడు. వాడికి ఇక్కడ చెమట పోస్తుంది అనమాట. చెమట పోస్తూ ఉంటే వాడు ఇక్కడ నేను ఉండలేను, వాడికి ఎవరు ఉపదేశం చేయలేదు. ఎవరు చేయలేదు కదండి. వాడు ఏం చేశాడు, కాంతం అన్నాడు. ఎక్కడ సుఖం మొదలవుతుందో అక్కడికి వెళ్తాను పోతున్నాడు. అడుగు మీద అడుగు మీద వేసుకుంటూ పోతున్నాడు. ఒక 4 అడుగులు వేస్తూనే తప్పని చల్లదనం దొరికింది. ఆ చల్లదనం దొరుకుతూనే ఇక్కడ ఉంటాను, ఎవరిని అడగలే. అంటే దుఃఖాన్ని వదిలిపెట్టాలంటే నడిచన్నా వెళ్ళాలి, చింతన్నా చెయ్యాలి, లేకపోతే ఏదో ఒకటి చేయాలి కదండి. ఇప్పుడు నేనున్న చోట దుఃఖంగా ఉంది, చోటు మారాలా చింతన మారాలా. ఎందుకంటే 3 కదండి దేశకాల వస్తువులు కదా. మామూలు వ్యవహారంలో అయితే దేశం అయితే చెప్తారు దేవ పరిగ్రహే దేశ క్షేత్రో భవతి. అంటే క్షేత్రం అంటే ఏంటి అని శివపురాణంలో ప్రశ్న వచ్చింది. ఈశ్వరుడిని అడిగారు, స్వామి మీరు క్షేత్రం అని చెప్తున్నారు, క్షేత్రం అంటే ఏంటి అని అడిగారు. అప్పుడు ఈశ్వరుడు ఏం చెప్పాడంటే ఏమీ లేదురా, దేవార్షాణం ప్రతిగ్రహత్వాత్ అంటే దేవతలు కానీ ఋషులు కానీ ఆచార్య పురుషులు కానీ దేన్నైనా పరిగ్రహిస్తే దేశమైతే క్షేత్రమవుతుంది అన్నాడు, జలమైతే తీర్థమవుతుంది అన్నాడు, కాలమైతే పర్వమవుతుంది. ఏమండి ఇప్పుడు మీకు దుఃఖం వచ్చింది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ప్రశ్న వచ్చింది, వేదాత్ దుఃఖం వేదాత్ సుఖం. అంటే ఇప్పుడు మీరు అనుష్ఠానంలోనే ఇది మొదటి వ్యవహారం. మీకు దుఃఖం వచ్చింది అని అనుకోండి, మీకు దుఃఖం ఎందుకు వచ్చింది అని అడిగాడు.
ఎందుకు దుఃఖం వచ్చిందంటే భేదం లేకపోవడం వల్ల దుఃఖం వచ్చిందా, భేదం ఉండటం వల్ల దుఃఖం వచ్చింది? అంటే వెంకటరామచంద్ర అంటే దాదాపు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల క్రితం వెంకటరామచంద్ర గారు ఈ భేద భ్రాంతి పోయేటట్టుగా ఏదైనా ఉపాయం మనం యోచించారండి చెప్పారు. ఈ భేద భ్రాంతి పోవాలంటే ఏం చేయండి అని యోచిస్తుంది. అంటే వాస్తవంగా భేదము ఏమిటంటే మనకు సుఖము ఎప్పుడు వచ్చింది, వేరే విషయాలు ఇంద్రియ విషయాలు ఏమిటంటే ఎందుకంటే కాంతం అకాంతం అన్నది. అంటే మనందరం ఏం చేస్తున్నామంటే సుఖపడనటువంటి వాడు అకాంతం వెతుకుతున్నాడు. కా అంటే సు దు కదా, కా అంటే మనకు సుఖ పెట్టేది ఏదో. మనందరం ఏం చేశామంటే అకాంతం, ఇది వేదవచనం అండి, అకాంతం గచ్చామహ అన్నాడు. అకాంతం గచ్చామహ అంటే సుఖం అఖం అని 2 వచనాలండి. అంటే ఆ వాక్యం కూడా నేను మళ్ళీ చెప్తాను. అకాంతం గచ్చామహ, సుఖాంతం, అకాంతం వరకు వెళ్తా ఉన్నాం అనుకోండి, నీకు దుఃఖం ఉందంటే దుఃఖం లేని పర్యంతము నేను చరిస్తాను అని చెప్పాలంతే, అంతే కదా. అకాంతం. కాంతం అంటే ఏంటి? సుఖాంతం అన్నమాట. సుఖాంతం వరకు ఇప్పుడు పోతాం మనం. సుఖం దొరికితే మళ్ళీ కొత్త సుఖాన్ని అన్వేషించడం మనం చేయము, అంతేనా కాదండి? ఇప్పుడు వీడు ఎండగా ఉన్నాడు, వీడు నడుస్తూ ఉంటే కొంచెం చల్లదనం దొరికింది అంటే అక్కడే దొరికిపోతాడా? ఇంకా దొరుకుతుంది ఇంకా దొరుకుతుంది అని ఎవడైనా పరిగెడుతూ ఉంటాడా? కాబట్టి 2 ఉపాయాలు అకాంతం సుఖాంతం అని వేద ప్రతిపాదితమైనటువంటి ఆత్మశోధనకు ఉన్న వ్యవహారాలు. అంటే ఇప్పుడు మీరు సుఖపడుతున్నారా దుఃఖపడుతున్నారా? ఇప్పుడు మీరు దేశంలో దుఃఖపడుతున్నారనుకోండి, ఏం చేయాలి? దేశంలో కదలాలంట. మీరు చెప్పాలి, అయ్యా దేశవశాత్తు అహం పీడిత అహం అఖమనుభవాన్ని, దేశవశాత్తు నేను అఖాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పారనుకోండి, దేశంలో ఉన్న కష్టం పోవాలంటే నేనేం చేయాలి అంటే ఇప్పుడు శివపురాణంలో ఇంకో వచనం కూడా ఉంటే నేను శ్రవణం చేస్తున్నాను. ఆయన మామూలుగా కాదంబరిలో కూడా ఈ శ్లోకం ఉన్నది. బహుళ రజసే శివాయ నమః. శివపురాణంలో ఉన్న వాక్యం బహుళ రజసే మృడాయ శివాయ భవాయ, ఈ 3 వచనాలు తీసే ఇంకొక వచనం ఉంటుంది. అదేమిటి? నిస్త్రైగుణ్యే ప్రమహసి పదే శివాయ, అంతేనండి. మీరున్నారు కాబట్టి ఆరంభంలో లాగుతున్నారు. అంటే వీళ్ళు ముగ్గురు ఒకటి అంటే మన అనుష్ఠానం గురించే అండి. ఎందుకంటే మన హృదయంలో ఉన్న భావాలే కదా. మీ తోటలో ఏ పూలు ఎంతవరకు పూస్తున్నాయో మనకు తెలియకపోతే తోటలో ఇంతవరకు ఇప్పుడు మన పొలాల్లో వేస్తుంటారు. ఇంతవరకు మిరపకాయలు, ఇక్కడి నుంచి గోంగూర, ఇక్కడి నుంచి ఇది కాలంకాయ దగ్గర వేసి పెట్టుకుని మన వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. మనకు తెలియదు, అరే ఇక్కడ మిరపకాయలు మోసకాయలు వచ్చినాం అంటే ఆనుకునే గోంగూర వేసి పెట్టుకున్నాం, పక్కనే వంకాయలు వేసింది చెప్పారనుకోండి. ఇప్పుడు మన బోర్డు తిరిగిన వాళ్ళు పోతే ఎక్కడ దాకా వంక తోట ఉంది, ఎక్కడ దాకా ఉంది అని అడిగి మనం వెళ్తాం. లేకపోతే ఇది మిరపకాయలని ఆయన, ఇది కాకుండా ఉండేది వంకాయరా, వంకాయ కాకుండా ఉండేది గోంగూర అని ఏదో చెప్పాలి కదా. లేదా తోటలో ఈ భావ విస్తీర్ణాలు మనకు తెలియకపోతే మనం ఏ భావాన్ని ఎట్లా పట్టుకుంటాము అంటే భావాన్ని వస్తు స్వరూపంగానే తెలుసుకోవాలి, దేశ స్వరూపంగానే తెలుసుకోవాలి, కాలస్వరూపంగానే తెలుసుకోవాలి. ఇది అనుష్ఠానం. ఎందుకని? ద్రవ్యం గుణం తదా కర్మ సామాన్యం సవిశేషకం సమవాయ తదా అభావ పదార్థాల సత్త ఉన్నది 7 పదార్థాలే. ఈ 7 పదార్థాల్లో ద్రవ్యము అని చెప్పారనుకోండి, దాని దేశంలో పట్టాలి. అంటే ఇప్పుడు మీరు అయ్యాను సరే భగవంతుడు ఉపదేశం స్పష్టంగా ఇచ్చేస్తున్నాడు. త్రయంబకమే సుగంధిం పుష్టివర్తి ఉర్వారకం. మీరైనా అడిగిందండి, ఈ ఉర్వారకం బంధరాతికి త్రయంబకం విజయానికి సంబంధమే కుదరట్లేదు అని ఎవరో అడిగారు, మీరు అడిగినట్టుగా ఉన్నారు. మాట్లాడు అంటే మన హృదయంలో ఈ భావాన్ని ఉపయోగించేస్తే పరమాత్ముడు మనం అనుగ్రహించేస్తాడని చెప్తున్నాము. ఆ భావాన్ని మనం ఉపయోగించలేకపోతున్నాము. ఉన్న దరిద్రం అంతా అక్కడ వచ్చింది. అంతేనా? అంటే మన హృదయంలో
సంతోషపడేవాడేవాడు దీని ఏమన్నాడంటే సాధ్యం శివపదం. శివపురాణం వచ్చినాడు సాధ్యం శివపదం. దానికి ఏమిటి క్రియ? శివచర్య క్రియ అన్నాడు. అదే ఇది శివాగమంలో వస్తుందండి శివచర్య, నిశ్చర్య, క్రియా, యోగం, మానం ఇవన్నీ కలిసి దానికి శివచర్య అని ఉంటుంది. సాధ్యం అన్నాడు. సాధ్యం ఏది అంటే సాధ్యము సుఖము. నీకు సుఖం కావాలి, ఈ సుఖాన్ని సాధించటానికి ఎక్కడ వెతకాలి అని అడిగాడు. ఎక్కడ వెతకాలి? లోపల వెతుకుతారా, మనసులో వెతుకుతారా? మనస్సులోనే వెతకాలి. మనస్సులో విస్తీర్ణాన్ని పెట్టే దేశ పరిస్థితి, కాల పరిస్థితి అది చెప్తారు కదా. క్షేత్రంలో వెతకాలా, లేకపోతే తీర్థంలో వెతకాలా, లేకపోతే పర్వంలో వెతకాల. పర్వం అంటే కాల సంయోగం, అంటే కాల సంయోగం వల్ల వచ్చేది. ఇప్పుడు బాగా గుర్తు పెట్టుకోండి, ఇదం తత్తు ఇదం తత్తు ఇవి రెండు ఉన్నాయి కదండి. ఇవి క్షేత్రమా, పర్వమా, లేకపోతే ఏంటి? ఎందుకంటే తత్ సత్ 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 అంటున్నాడు ఒక చోట, తత్ అన్నాడు కదా. తత్ అంటే అది అంటే క్షేత్రం. ఇప్పుడు పరమాత్మ తత్ సత్ అన్నాడు అనుకోండి, కాశీ అక్కడ తత్ స్నానమాచరా అన్నాడు అనుకోండి, అది క్షేత్రం అన్నమాట. అంటే కాశీఖండంలో వచనం ఉందండి, అహం కాశీం గమిష్యామి తత్ర వసామి. ఇదండి తత్రైవ నివసామ్య ఇది బ్రువాణ సతతం కాశీవాస ఫలం. అంటే ఇప్పుడు నేను అనుకున్నట్టు దేవత ఎవరు ఉన్నారు అంటే నేను ఊరికి ఈ మధ్యలో కాలక్షేపార్థం కాశీఖండం శ్రవణం చేస్తాను. కాశీ ఆ కాశీఖండం అంటే అయ్యా నేను కాశీకి పోవాలి అంటే కాశీకి వెళ్తే కూడా మనకు పుణ్యం రాదు. ఇప్పుడు ప్రతిరోజు మనం మనసులో కూర్చుని అహం కాశీం గమిష్యామి ఇది బ్రువాణ ఒకటి ఈ విధంగా తత్ర నివసామి అక్కడే నేను ఉంటాను అనుకుని అక్కడ ఉంటాను అనుకుంటున్న వాడికి కాశీ క్షేత్రంలో ఉన్న పొలం వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. వీళ్ళు మనం కాశీకి పోవలసిన పని లేదు. అంటే ఇప్పుడు మన హృదయంలో ఇప్పుడు ఇవన్నీ దాని సమాజం ఏంటంటే మన హృదయంలో ఆ క్షేత్రాన్ని మనం సుప్రతిష్ఠితం చేయాలి. తత్తు కానీ ఇదంగా కానీ తీసుకురావాలి. ఇదం అని చెప్పినప్పుడు కాశీ క్షేత్రంకి వెళ్లాల్సిందే. ఇప్పుడు ఏం చేయండి, కాశీ క్షేత్రం గమిష్యామి ఇక్కడ తత్వం వచ్చింది కదండి. అక్కడ తత్వం వచ్చేసింది కదా. ఆ తత్వం అనేటువంటిది క్షేత్రం ఎక్కడుంది? హృదయంలో. అంటే కాశీ క్షేత్రం హృదయంలో ఎక్కడుంది మళ్ళీ చెప్తాను. నేను కాశీకి అంటే ఎందుకంటే కాశీకి వెళ్లకుండా కాశీ క్షేత్రం వెళ్తాను, అక్కడ నేను కాశీలో నివసిస్తాను. తర్వాత ఈ విధంగా ఎవడైతే ప్రతిరోజు చెప్తుంటాడో వాడికి కాశీ క్షేత్రం వరం వస్తుంది అని ఒక వాక్యం అండి. శివపురాణంలోనూ ఉన్నది, కాశీఖండంలో కూడా ఉంది. అంటే ఇప్పుడు కాశీ క్షేత్రం వెళ్తాను అని చెప్పేవాడు ఇంతకు పూర్వం కాశీ క్షేత్రం వెళ్ళున్నాడా అని అడిగారండి. ఇప్పుడు అంటే మళ్ళీ అంతాంశం గారిలో ఉన్నారు కాబట్టి పంచకోశ విస్తీర్ణం యావత్ కాశీ క్షేత్రే ముక్తిప్రదం భవతి అన్నారు. పంచక్రోశ విస్తీర్ణం అంటే కాశీలో కాశీ అంతా ముక్తి ఇచ్చేస్తుంది అని కాశీఖండం చెప్పలేదు. ఎందుకంటే కాశీ క్షేత్రంలో ఒకడు వెళ్ళి కాశీ క్షేత్రంలో ప్రాణం పోగొట్టుకుని ముక్తి రాకుండా కుబేరుడైన వాడు ఒకడు ఉన్నాడు అన్నమాట. ప్రస్తావన ఏమొచ్చిందంటే కుబేరుడికి ఎందుకు ముక్తి రాలేదు, మనకు పదవి వచ్చింది, ముక్తి కదా రావాలి అని కాశీఖండంలో ప్రశ్న. కాశీలో ప్రాణం పోయిన తర్వాత 3 జన్మలు తీసుకుని కుబేరుడు యొక్క పదవిని కలిగాశ్వరుడుగా ఎట్లా అతను 3 జన్మలు తీసుకున్నాడని కథ. మనం ఇప్పుడు కాశీ క్షేత్రంలో ఆ పంచకోశ విస్తీర్ణం ఎక్కడుంది అప్పుడు చెప్తాడు. అసలు కాశీ ఎక్కడుంది అని అన్నాడు. ఎక్కడుందండి? అదే వారణాసి అనుకుంటా. ఆ వాస్తవంగా వారణాసికి కాశీకి సంబంధం లేదు అది. ఎందుకంటే కాశీ సృష్టి తరువాత వరుణాసులు వచ్చాయి. వాస్తవంగా కాశీ అనేటువంటిది మన హృదయంలో ఈశ్వరుడు నివసిస్తున్నటువంటి క్షేత్రం పేరు.
ఏమండి అక్కడికి మనం వెళ్ళాలి. మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే అఖండమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి కాశీ క్షేత్రమైనటువంటి హృదయంలో అకాంతం అంటే దుఃఖం వద్దని వెతికేవాళ్ళు, కించిత్తు సుఖం దొరికితే ఇది చాలు నిలిచిపోయేవాళ్ళు కొంతమంది వచ్చారు. అకాంతోపాసనం చేసేవాడు. అకాంతోపాసనం అంటే అబ్బా నాకు దుఃఖంగా ఉంది, దుఃఖం వద్దు అనుకుంటే ఇక్కడ వేడిగా ఉంది అంటే 4 అడుగులు వేస్తే చల్లగా వచ్చింది, అక్కడ నిలిచిపోయేవాడు. సుఖాంతం ఎవడు చూడాలి? సుఖాంతం కోసరము అంటే ఇంకా సుఖం అనుభవించిన తర్వాత సుఖం దుఃఖంగా కొనడం ఇస్తే కానీ వాడు వెళ్ళలేదు కదా. అంటే హృదయంలో పంచక్రోశ విస్తీర్ణం ఏమిటంటే జ్యోతిర్లింగ ప్రకాశం చేత ఇంద్రియాలు పంచతన్మాత్రలు ప్రకాశించడం మొదలు పెడితే ఆ యొక్క పంచతన్మాత్రలు విస్తరించే పర్యంతము ఈ దేహం వ్యాపించింది. అది పంచక్రోశ. క్రోశం అంటే ఏమిటంటే ఒక ఇంద్రియ శక్తి జ్యోతిర్లింగ స్పర్శ చేయడం పొంది ఎంత దూరం ప్రకాశిస్తుందో అది ఒక క్రోశం దూరం. దానికి మించి వెళ్ళొద్దన్నారు. అంటే ఇంద్రియ విషయముల చేత తేబడిన విషయాన్ని దాటితే ఏమైంది? శరీరాన్ని వదిలేయాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్తాను కదండి, శరీరంతో శక్నోతి, ఇదే కాశీ క్షేత్రం గురించి చెప్తుంది. శక్నోతి ఇహైవ యస్సోడు ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సముక్త సశుద్ధి నర. మనం నిద్రపోతున్నప్పుడు మనకు కామం లేదు కదండి, నిద్రపోతే మోక్షం వచ్చేస్తుంది కదా. పడుకుంటూనే కామం పోయింది కదండి, కామం వెళ్ళిపోయింది, భయం వెళ్ళిపోయింది, అన్ని వెళ్ళిపోయింది కదండి. అటే నిద్రపోతే ముక్తి వచ్చేస్తుంది కదా, మళ్ళీ సంసారంలోకి ఎందుకు పడిపోతున్నాము అంటే దాన్ని చెప్తున్నాడు. ఏమిటి అంటే ఇహంతో స్పర్శలో ఉండాలి. ఇహంతో స్పర్శలో అంటే శక్నోతి ఇహైవ యహ సోఢుం ప్రాక్శరీర విమోక్షణ, శరీరాన్ని వదిలిపెట్టేలోగా అంటే చచ్చిపోయేలోగా అని కాదండి, శరీరాన్ని వెళ్ళి నిద్రలోకి వెళ్ళేలోగా ఇంద్రియాలకు శరీర విషయాలతో సంబంధం కలిగినప్పుడు ఎవడు కామదేశానికి వెళ్లకుండా శ్రద్ధాదేశానికి వెళ్తాడో వాడు పరమాత్ముని దర్శిస్తాడు. ఇంద్రియ విషయాలు ఇవి అదే మీకు ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఇంద్రియాలు అనేటువంటి పంచతన్మాత్ర చక్రాలు గిరగిర తిరుగుతున్నాయండి మన చుట్టూ, మన అందరికి. ఈ తిరుగుతున్నప్పుడు ఒక ఇంద్రియ విషయం మనకు కనపడ్డది. ఈ విషయాన్ని తీసుకుని నేనేం చేయాలి? ఎవరికి ఇవ్వాలండి ఈ విషయాన్ని? ఎందుకంటే నా హృదయంలో కామం ఉంది, సంకల్పం ఉంది. అంటే కామం అని చెప్తున్నా కామవర్ధలు 2, కామానికి 2 పార్శ్వాలు ఉంటాయి. కామం తీసుకుంటే ఏమైంది? ధర్మార్థ కామమా లేకపోతే శత్రువర్గ కామమా అని చెప్పాలి. ఇప్పుడు కామం తీసుకుందనుకున్న ఇదే విషయాన్ని, అప్పుడు శత్రువర్గ కామానికి గానే వెళ్ళారు అంటే మీరు శ్రేయస్సును పొందరు అని చెప్పారు. అంటే భగవద్ దర్శనం ఆ మార్గంలో నీకు కలగదు. అంటే కామాన్ని ఎవరు నిషేధించలేదు, ఎందుకంటే మన స్వరూపమే కామం అని చెప్పేస్తుందండి. అంతేనండి. మనం అంటే భగవంతుడే ఎవరు చెప్పారంటే ధర్మ అవిరుద్ధ కామ అస్మి. నేను ధర్మాన్ని చెప్పలేదండి పరమాత్ముడు. పరమాత్ముడు ఏం చెప్పాడు? ధర్మానికి విరుద్ధం కానటువంటి కామాన్ని నేను అని చెప్పాడు. అంటే పరమాత్మ కామమే, కాకపోతే ధర్మ అవిరుద్ధ కామ ఎక్కడ? లోకేశ, లోకం. అంటే ఇంద్రియ విషయములు అంటే మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా అనేది మనకు ఎప్పుడు తెలుస్తుందంటే ఇది మళ్ళీ శివపురాణం చెప్పాడు. ఎందుకు శరీరం తీసుకునే అంటే ఎందుకంటే ఏ అగ్నిస్తంభ వృత్తాంతం అని ఒకటి వస్తుందండి శివపురాణం. అగ్నిస్తంభ వృత్తాంతం అని ఒకటి వస్తుంది. అంటే అగ్నిస్తంభంలో వచ్చినప్పుడు బ్రహ్మకు ఈశ్వరత్వాన్ని తొలగిస్తాడండి ఈశ్వరుడు. అంతకు పూర్వము బ్రహ్మకు ఈశ్వరత్వం ఉండింది. ఈశ్వరత్వాన్ని తొలగించిన తర్వాత ఇప్పుడు అహం సాంగురుడే బ్రహ్మ, నేను బ్రహ్మగా స్వీకరిస్తున్నాను అనే వచనం వేదంలో వచ్చింది. ఎందుకంటే మిగిలిన విష్ణువుని ఈశ్వరుడిని నేను బ్రహ్మగా పెడుతున్నానని చెప్పరు. ఆయనకు మాత్రం యజ్ఞంలో నువ్వు బ్రహ్మగా ఉండు, ఈశ్వరుడు కాదు ఆయన. అంతే
మనం ఏదో ఒక ధర్మం ఏదో కూర్చొని ఆయన ఆలోచన చేసి ఆయనతో విచారం చేస్తాం. ఇప్పుడు ఇదంతా ఇది ఎందుకు చెప్తారంటే మీరు మీ హృదయంలో ఏ ఏ భావాలకి ఎంత విస్తీర్ణం ఉంది అనేటువంటి విచారణ చేయడం మొదలు పెట్టాలి. ఎంత విస్తీర్ణం ఉంది ఆ భావాన్ని మీరు తెలుసుకోవడం మొదలు పెట్టేదానికి ఆ విస్తీర్ణం చెప్పాలి కదా, అందువల్ల చెప్పాను. అంటే మనం చూసినప్పుడు మామూలుగా మనం ఇక్కడ నిలబడుకుని ఉన్నామండి, అది ఇప్పుడు ఇది నా గృహంలో నేను కూర్చుని ఉన్నాను. ఇంద్రియ విషయాల యొక్క తేజస్సు ఆ యొక్క గవాక్షం గుండా వస్తున్నది. అక్కడి నుంచి వస్తూ ఉంటే నేను ఏదో సార్ ఫోన్ అర్చన 3 times ఏమండి ఇప్పుడు ఆ గవాక్షం దగ్గర నేను నిలబడుకుని ఉన్నాను. ఇంద్రియ విషయాలు నేను అయా ఎంత బాగా వినండి, ఎంత దూరం వెళితే దూరంలో అక్కడ కూర్చొని నిలబడితే చూస్తే అక్కడ ఉన్నది నీకు కనబడుతుంది. ఏమండి నువ్వు దాన్ని చూస్తున్నప్పుడు నీ యొక్క హృదయం లోపలికి ఎంత దూరం వెళితే ఆ యొక్క దృశ్య ప్రపంచము గోచరించదో అంత దూరం వెళ్ళు అన్నాడు. ఎట్లా వెళ్ళాలి? అకాంతోపాసనం చేస్తే వెళ్ళచ్చు. అంటే ఈశ్వరుణ్ణి ఆ విస్తీర్ణంలో ఆ క్షేత్రంలో పట్టుకోవాలి. మనం కాశీ క్షేత్రంలో ఇప్పుడు మనకు విశ్వనాథాష్టకంలో ఒక వచనం ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఏంటి? ఆశాం విహాయ పరిహృత్య పరస్య నింద పాపే రచించ శనివార్య. ఇక్కడ కూడా ఏమిటి? పాపాన్ని వదిలిపెట్టాలి. పాపం అంటే ఏంటి అంటే మీకు తెలిసిపోతూ ఉంటుందన్నమాట. మీ హృదయంలో మీరు అనుకున్న దాన్ని మీరు చెయ్యకుండా ఒక దేశం పనిచేస్తున్నది, అది మీకు తెలియాలి. ఆ దేశం పేరు పాపదేశం. అంటే మన హృదయంలో చాలా పనులు మనం అనుకున్నా కూడా మనం చెయ్యలేము. అంటే ఉదాహరణకి నేను దానం చేయాలి, నా దగ్గర అదే గడువు పురాణం చెప్తుందండి. మనకున్న కష్టాలు ఏమిటి? ఒకటి దారిద్ర్యం. పరమాత్ముడు దేన్ని పోగొట్టాలా? మనకు దారిద్ర్యాన్ని పోగొట్టాలా? దారిద్ర్యాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలండి? ఈశ్వరుడు అది శివపురాణంలో ప్రస్తావన. దారిద్ర్యాన్ని పోగొట్టాలంటే ఏం చేయాలి? దారిద్ర్యం అంటే ఏమిటండి? అంటే ఇప్పుడు నేను చెప్పేదని మీకు అర్థమైంది. నేను సంపత్కామునిగా ఉన్నాను, అయినా కూడా నేను దరిద్రుడిగా ఉన్నాను అని ఒక చోట గరుడ పురాణంలోనూ ఒకటి చెప్పాడు, శివపురాణంలో ఒకటి చెప్పాడు. నేను సంపత్కాముండే నేను సంపత్తుని కాకపోతే నేను దరిద్రుడిగా ఉన్నాను. ఇప్పుడు ఏమిటి అంటే అది చెప్పాడు. అదత్తదానాత్తు భవేత్తు దరిద్ర. అంటే మనము మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఎవరికి ఇవ్వాలో తెలియకపోవటం చేతనో, ఇవ్వాలని చింతకపోవటం చేతనో, మనం ఉపయోగించకపోవటం చేతనో ద్రవ్యాన్ని గాడిదగా మోస్తూ ఉంటాం. మన దగ్గర ద్రవ్యం ఉంటుంది, మనం గాడిద మాదిరి దాన్ని పెట్టుకుని మోస్తూ తిరుగుతూ ఉంటాం. అంటే అందరం ఎందుకని? మొదటి కారణం అదత్తదాన. అదత్తదానాత్తు భవేత్ దరిద్ర అన్నారు. అంటే ఎవరికి నరకం వచ్చింది? ఈశ్వరుడు చెప్తున్నాడు అన్నమాట. ఎవరికి నరకం వస్తుంది అంటే అదత్తదానాత్తు భవేత్ దరిద్ర. దానివల్ల ఏం చేస్తున్నాడు అంటే వాడికి ఎంత కూడా దరిద్ర దోషాత్తు కరోది పాపం. పాపం ఎందుకు చేస్తున్నావు అంటే దరిద్రం అనే దోషం పట్టుకోవటం వల్ల. అంటే పాపం అంటే ఏమిటి? అక్కడ అతకేన ప్రయుక్త అయం పాపం చరతి పూర్ణ అనిత్యన్నవి వారసునేయ బలాదిగా యోజిత. అంటే ఇప్పుడు ఇంద్రియ విషయాలు తీసుకోరాబడిన తర్వాత ఈ ఇంద్రియ విషయాలని అష్ట ప్రకృత్యాత్మకమైనటువంటి మనస్సులో ఎవరికి ఈ ఇంద్రియ విషయాలను ఇస్తే అది అకాంతమవుతుంది తెలుసుకోవటమే అనుష్ఠానం. చెప్పింది అర్థమైంది? ఇంద్రియ విషయాలు తీసుకువచ్చారు, ఇంద్రియ విషయాలు లోపలికి వచ్చింది. ఈ విషయాన్ని ఎవరికి ఇవ్వాలి? భోగానికి. ఎవరికి ఇవ్వాలి? భోగానికి.
అంటే ఇప్పుడు నాకు తెలియదు మామూలుగా ఎప్పుడంటే ఏంటో పాపం మన వాళ్ళ వల్ల కొన్ని నాకు తెలుస్తూ ఉంటాయి. మన పవన్ వాళ్ళు ఎవరైనా పవనే కాదు మన జనాభాటి కూడా ఎప్పుడైనా ఒక మామిడి పండు తీసుకొని వచ్చాను. నేను అడిగాను ఏమి మామిడి పండు తీసుకొచ్చావు అని అడిగాను. అడిగితే పవన్ చెప్పాడు, జనాభాటి చెప్పలేదు, దాన్ని గుర్తించాను. ఏమంటే స్వామి మేము మామిడి పండు తినాలంటే మొట్టమొదట గురువు గారు ఒక పండించి మేము తింటూ ఉంటాము. ఎవరికైనా ఒక ముద్ర పొలం ఇవ్వాలి, అది ముద్ర మీరు తినాలి కాబట్టి మీకు తెచ్చిచ్చాము, మేము పోయి తినాలన్నట్టుగా పవన్ ఒక పర్యాలు చెప్తారు. ఏం పవన్ నాకు ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం ఒక పర్యాలు చెప్తారు. అంటే ఇది ఏమైంది అంటే దీన్ని భుజించటానికి ఇప్పుడు మనం ఇంద్రియ విషయాలు తీసుకొని వచ్చాం కదండి. ఎవరికి ఇవ్వాలి ఇంద్రియ విషయాలు ముందర? ఇది భగవంతుడికి కాదండి. ఎవరికి ఇవ్వాలంటే కామానికి ఇవ్వకూడదు. దాన్ని తీసుకుని ఇంద్రియ విషయాలు తీసుకుని వచ్చారు. ఇంద్రియ విషయాలు తీసుకుని వచ్చాక కామానికి ఇవ్వకూడదు అని చెప్పటం సులభంగానే ఉంది. కానీ కామం ఎవరు మనకు తెలియదు, అది ఇబ్బంది. ఇక్కడ మన ఇంట్లో 8 మంది భవిష్యత్తు చెప్పింది చెప్పి పూర్తి చేసేస్తాం. మన హృదయంలో 8 మంది కూర్చుని ఉన్నారండి. ఈ 8 మంది ఎవరంటే ఒకటి శ్రద్ధ, ఇంకొకటి ఏమిటి మృత్యువు ఉందండి. మృత్యువు కూడా కూర్చుని ఉంది. ఇప్పుడు మనకు మృత్యు ఎందుకు వచ్చింది? శంకర భగవత్పాదులు చెప్తున్నారండి, కఠోపనిషత్తు కూడా చెప్తుంది. మృత్యు ఎందుకు వచ్చింది? ఎవరో ఒక ఆయన ఒక 4 రోజుల క్రితం వచ్చి స్వామి చచ్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, లేకపోతే ఏవైనా ఉపాయం ఉందా అని అడిగాడు ఒక ఆయన వచ్చి. అప్పుడు కఠోపనిషత్తు చెప్పిన వాక్యాన్ని శంకర భగవత్పాదులు మన కోసం సులభంగా చెప్తున్నారు. ఏం చెప్పారంటే శబ్దాది పంచవిదేవ పంచత్వమాపు స్వగుణేన బద్ధాః కురంగ మాతంగ పతంగ మీనాః భృంగానవ పంచమి రంజిరసి. కఠోపనిషత్తు ఏం చెప్పింది? పరాంచికానద్యత్ర స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నాంతరాత్మం కశ్చిత్ ధీరః ప్రత్యేగాత్మానం మైక్షత్ వ్యావృత చక్షు అమృతత్వమిచ్చందని చెప్పింది. అంటే అది కూడా కాదు, పరాటః కామాన్ అనునయంతి బాలాః. అంటే వాడు బాలుడు నీకు ఎంత తెలుస్తుందంటే ఇంద్రియాలు తీసుకుని వచ్చిన విషయాన్ని కామానికి అప్పగించేస్తే వాడు బాలుడు అని చెప్పిందండి కఠోపనిషత్తు. అంటే ఇది విషయాలు తీసుకుని వచ్చింది, ఇంద్రియ విషయాలు తీసుకుని వచ్చింది. ఇప్పుడు నీకు బాగా నేను దుర్మార్గుడండి, వాడు గొప్పతనాన్ని చూసినప్పుడే మనకు బోధకు వస్తుంది. ఇప్పుడు ఎవరో అయ్యా పవన్ ఎవరో ఒక అంటే శిష్టాచార పరాయణలో ఒకడు ఉన్నాడు, ఒక శిష్యుడు ఒకడు ఉన్నాడు. ఆ శిష్యుడు ఏమిటంటే ఒక పండును నదత్తో దైదత్తో రైప్రాయేభ్య సేనయేవి ఏమిటి ముందు చెప్పండి. గీతాశాస్త్రంలో వచనం ఉంది. అంటే సైర్దత్త న ప్రదాయేభ్య అంటే భగవంతుడు మనకు ఒక పండు ఇచ్చాడు. ఆ పండును వాడికి ఇవ్వకుండా మనం తింటే సేన ఏవై అది దొంగతనమే అని చెప్పాడు. వచనం గీతాశాస్త్ర వచనం నేరుగానే ఉంది. ఇప్పుడు మనము ఇంద్రియాలను తీసుకుని వచ్చేయండి. తీసుకుని వస్తే ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎదో వాట నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాడు కదండి. ఇంద్రియ విషయాలను తీసుకుని వచ్చి ఎవరికి ఇవ్వాలో తెలియకపోవటం చేత అప్రాప్య శ్రోత్రం చక్షు స్పర్శనం రసనం గ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపదేవతే. అంటే రహస్యం ఏమిటండి ఈ శ్లోకానికి అర్థం? శ్రోత్రం చక్షు స్పర్శనం రసనం గ్రాణమేవచ అంటే ఈ ఇంద్రియ విషయాలను ఎవడు? పరమాత్ముడు. అధిష్టాయ మనశ్చాయం విషయానుపదేవతే అంటే భగవంతుడు ఇంద్రియ విషయాలని అనుభవించటం కోసరము ఇంద్రియాలు తీసుకుని వచ్చిన విషయాలను మనస్సును అధిష్టాతగా పెట్టి పరమాత్ముడు అనుభవిస్తున్నాడు. మనస్సు కూడా జడ పదార్థం అండి, బాగా గుర్తుపెట్టుకోవచ్చు. మనస్సు కూడా వేదాంత శాస్త్రీయంగా జడ పదార్థం. కానీ పరమాత్ముడు అనుభవిస్తేనే అవి పరిపూర్ణమవుతాయి. భగవంతుడు అనుభవించలేదంటే ఇంద్రియ విషయాలు విషతుల్యాలైపోతాయి. భగవంతుడు అనుభవించాలి. ఆ భగవంతుడికి ఎట్లా ఇవ్వాలి? వీళ్ళందరూ 8 మంది కూర్చుని గుంపుగా మనస్సులో మనం కూర్చుని ఉంటారు. ఆ గుంపుగా కూర్చుని వాళ్ళని మనం గుర్తుపట్టలేకపోవడం వల్ల ఎవరికి ఇవ్వాలో మనకు తెలియకపోవటం చేత ఒక రాక్షసుడికి తీసుకుని ఇచ్చేసాం. ఎందుకు అంటే మనం అకాంతం చేస్తున్నాం. అకాంతం అంటే సులభంగా చేసేయాలి. ఎవరికి ఇచ్చాము?
ఇప్పుడు చూడండి, కామ సంకల్పో విచికిత్స అని చెప్పాడు కదా, శ్రద్ధా సంకల్పో విచికిత్స అని చెప్పలేదు చూడండి. అంటే మనస్సు యొక్క ఆరంభము కామం అండి. అంటే ఇప్పుడు మా మనస్సులో కామం అక్కడెక్కడో మూల ఉండింది అనుకోండి. ఇప్పుడు మన మనస్సు అనుకోండి, ఈ మనస్సు యొక్క ఆవరణ ఎట్టుందంటే మొదటి ఆవరణ అంతా కామం అనే చక్రం కూర్చుందండి. వీడేం చేస్తున్నాడు, పరమాత్ముని ఇంద్రియ విషయాలు తీసుకుని వచ్చిన వెంటనే మొదటి ఆవరణలోకి వెళ్తూనే కామం ఏం చేస్తుందంటే ఇంద్రియ విషయాలతో పోగొట్టడం మొదలుపెట్టింది. అంటే ఆ యొక్క భోగశీవను తెలుసుకోకపోతే తర్వాత సంకల్పం, అంటే దీన్ని ఎట్లా అనుభవించాలి, తర్వాత ఇది అవునా కాదా, విచికిత్స ఇట్లా చేసుకుంటూ వెళితే మీరు తీసుకొచ్చినటువంటి ఇంద్రియ విషయాలను శ్రద్ధకు కానీ బుద్ధికి కానీ ఇంకెవరికి ఇవ్వాలండి? కామానికి కాదు. కామానికి ఇస్తే అది పరమాత్ముడి పర్యంతం తీసుకువెళ్ళి ఇచ్చేటట్టుగా ఇవ్వాలి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, శ్రద్ధ భక్తి జ్ఞాన యోగాదవయి కదా. కామానికి ఇస్తే కూడా మోక్షం వస్తుందని గీతాశాస్త్రం చెప్పింది. కానీ కైవల్యోపనిషత్తు శ్రద్ధకి ఇవ్వమని చెప్పింది, భక్తి కన్నా ముందర. శ్రద్ధకి ఇచ్చేసావు అంటే అది నేరుగా పరమాత్మ దగ్గర తీసుకెళ్ళిపోతుంది. నువ్వు దాని శ్రద్ధకి ఇవ్వాలి. కాబట్టి శ్రద్ధ మన హృదయంలో ఎక్కడుందో కనిపెట్టడం అనేటువంటి విద్యను మనం అనుష్ఠించాలి. దాని శ్రద్ధకి ఇచ్చేసామనుకోండి, ఇప్పుడు కామము సంకల్పం వీరికి కాకుండా, అంటే ఇప్పుడు ఈ వాక్యం చెప్పి పూర్తి చేస్తాం. శక్నోతి ఇహైవ యస్సోడు ప్రాక్శరీర విమోక్షణాత్, అంటే శరీరంతో ఇంద్రియ విషయాలు స్పర్శలో ఉండగానే నువ్వు కామక్రోధములు వేగపడి ఆ ఇంద్రియ విషయములను తీసుకోనివ్వకుండా కామక్రోధాలు గాన నువ్వు నిగ్రహించావంటే, వేగాన్ని నిగ్రహించావంటే అది ఆటోమేటిక్ గా మిగిలిన వాడు దాన్ని తీసుకుంటారు. అంటే కామక్రోధాల యొక్క వేగాన్ని ఎట్లా నిగ్రహించాలి, ఒక కథ చెప్పి పూర్తి చేస్తాను. ఇప్పుడు శివపురాణంలో లేదండి కదా, రామపురాణంలో ఉంది. ఏమిటంటే ఈశ్వరుడికి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ. ఆ పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మన్మధుడు ఈశ్వరుడికి బాణాలతో కొడుతూ ఉన్నాడు. పార్వతీదేవి ఈశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది. ఈశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. పార్వతి ఉద్ధరిస్తున్నప్పుడు మన్మధుడు తీసుకుని బాణాలతో కొట్టాడు. ఆ విధంగా కొట్టినప్పుడు మన్మధుడు దగ్ధమైపోయినాడు. అంతే కదండి. ఎందుకు మన్మధుడు దగ్ధమైపోయినాడు అంటే ఈశ్వరుడికి కామ ప్రేరణ చేయటం వల్ల మన్మధుడు దగ్ధమైనాడు. ఈశ్వరుడికి కలిగిన కామము ధర్మకామమా శత్రుకామమా? ధర్మమే. అయ్యి కాదు కాబట్టి కామాన్ని అనుసరించి క్రోధం వచ్చింది. ఈశ్వరుడికి కామం కలగటము అనేటువంటిది కామము బహిప్రేరణ వల్ల రాకూడదు అని. అంటే మనకు కూడా కామము ఏది ధర్మ కామము చెప్పండి. ఈశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు, పార్వతి ఈశ్వరుడిని చేసుకోవాలని అనుకుంటున్నది. ఆమె సంకల్పం. ఈశ్వరుడికి ఇంకా ఆ సంకల్పం రాలేదు. ఆ ప్రేరణని ఏం చేశాడు, బాహ్య హేతువుల వల్ల ప్రేరణ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇంద్రియ విషయాల వల్ల ప్రేరణ చేశాడు. ఆ చేరటం వల్ల ఏమైంది, ఈశ్వరుడికి కామం ప్రేరణ అయినా కూడా అది ధర్మపార్శ్వంలో ఉన్న కామంగా లేదు కాబట్టి ఈశ్వరుడికి క్రోధం వచ్చింది. మనకు కూడా కామానుసారి క్రోధం వచ్చింది అంటే అది ధర్మం వైపు తీసుకు వెళ్ళదు. అది మనం అనుకున్నాం కదండి. ఇప్పుడు ఈ విచారణ వల్ల మనకు తెలిసేదేమీ లేదు. కాకపోతే మీకు తెలుస్తుందండి, స్వభావజైన కౌంతేయ నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేచ్యసి. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇది చెయ్యను అని దేన్ని చెప్తారో, ఏమండి అది చెయ్యాల్సి వచ్చింది అని అనుకోండి, అది ఖచ్చితంగా మీ స్వభావం. అంటే వచనానికి అర్థం అండి. స్వభావజేన కౌంతేయ
నిబద్ధ స్వేన కర్మణ కర్తుం నేచ్చతి. అంటే నువ్వు సామాన్యంగా ఇది చెయ్యను అని ఒకటి మీకు తెలుసు కదండి. మీకు ఎప్పుడు జాగ్రత్త కావాలంటే నేను ఇది చెయ్యను అని మీరు కొన్నింటి అనుకుని ఉంటారు. ఎవరో అని అనుకుని ఉన్నారు. నేను చెయ్యను అంటే ఉదాహరణకి నేను అసత్యం చెప్పను, నేను మాంసభక్షణం చెయ్యను, ఇవి చేసేస్తూ అనుకున్నారు కదా. చెయ్యను అనుకున్నారు. ఏది చేస్తున్నారో దాన్ని చేయటం పట్ల స్వభావం తెలియదండి. నేను దేన్ని చెయ్యను అని అనుకున్న దాన్ని చాలా రోజులు చెయ్యను అని అనుకున్న దాన్ని ఒకరోజు మీరు చేయాల్సి వచ్చింది. అప్పుడు స్వభావజేన అంటే స్వభావంలో పుట్టినటువంటి ఒక కోరిక వల్ల నువ్వు బధితుడిపోయినావు. అది నువ్వు చెయ్యనన్న దాన్ని నీ దగ్గర చేయిస్తుంది. కాబట్టి నువ్వు ఏదైతే చాలా రోజులు చెయ్యను అని చాలా శాస్త్రవచనాన్ని పట్టుకుని ఎలాడుతూ అది చేయవలసి వచ్చిందో అది నీ స్వభావవశంగా చేయవలసి వచ్చిందని తెలుసుకో అన్నారు. ఇప్పుడు ఇది ఎందుకు పనికొచ్చింది అంటే మామూలుగా మనం ఇప్పుడు దేవకాంతని పెళ్లి చేసుకోవచ్చు. ధర్మశాస్త్రంలో కొన్ని పరిస్థితులు వస్తాయండి. అంటే జాతి దేశం ఇవన్నీ పెళ్లి చేసుకునేటప్పుడు ధర్మాభివృద్ధ కామా కదా. అదే ఇప్పుడు అదే కదండి పదాన్ని సందేహోపదేశం ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తి ఎక్కడండి ఆ మాట ఎక్కడ వచ్చింది? అజ్ఞానం. అది సందర్భం ఏంటంటే దుష్యంతుడు కర్మాశ్రమంలోకి వెళ్ళాడు. ఏమండి అంటే ఇప్పుడు మామూలుగా యోచించండి. ఎప్పుడైనా ఎవరైనా పెళ్లి చేసుకుంటాను అనే నిర్ణయం తీసుకోవాలంటే ఎవరి గృహంలో వాడి గృహంలోనే పెళ్లి చూపులు చూడాలని కర్ణుడు చెప్పాడండి. కర్ణుడిలో ఎక్కడ పడితే అక్కడ పెళ్లి చూపులు చూడకూడదు. ఎందుకని అది చెప్తున్నాడు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ శకుంతల కూర్చుని ఉందన్నమాట. శకుంతల కూర్చుని ఉంటే దుష్యంతుడితో పాటు వాడి సేవకులు వస్తారు కదా. వీడు దుష్యంతుడు అంటే చూస్తూనే శకుంతల ఎందు వీడికి అనురక్తి కలిగిందనమాట. అనురక్తి కలిగితే సేవకుడు ఒకసారి జ్ఞాపకం చేస్తారు. మనం బ్రాహ్మణ గృహంలో ఉన్నాము కాబట్టి నువ్వు జాగ్రత్త ఎక్కడ పడితే ఎక్కడ కన్యావరణం చేయొద్దు అన్నారు. అంటే నువ్వు క్షత్రియుడివి, బ్రాహ్మణ గృహంలో ఉన్నప్పుడు కన్యావరణం చేయకూడదు క్షత్రియుడు. ఎటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ గృహంలో ఉన్న క్షత్రియ కాంతను కూడా కన్యావరణం చేయకూడదు నిషేధం. ఎందుకని తెలియదు కదా. ఇప్పుడు బ్రాహ్మణ గృహంలో క్షత్రియ కాంతను చూస్తున్నావు కాబట్టి క్షత్రియ కాంతం క్షత్రియ గృహంలోనే చూడు అనే నియమం. నువ్వు బ్రాహ్మణ గృహంలో క్షత్రియ కాంతం చూస్తున్నావు అని అంటే అప్పుడు వీడు చెప్పాడు. దాన్ని ఏం చెప్పాడు? ఆర్యం నేమన అంటే నా మనస్సు చాలా పవిత్రమైనది అన్నాడు. ఎంత పవిత్రమైనది అంటే సదాపి సందేహోపదేశ వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ. అంటే నా మనస్సు చెప్తున్నది నేను ఈమె ఎందు నాకు అనురక్తి కలిగింది. నేను బ్రాహ్మణ్ణి కాదు, నేను క్షత్రియుడిని కాబట్టి నేను వరిస్తున్నాను కాబట్టి ఈ బ్రాహ్మణ పిల్ల కాదన్నాడు. అది అంటే దివ్య దృష్టిని వాడడం. నేను క్షత్రియుడిని అంటే ఒక మనిషము ఇంకొక మనిషాన్ని వరిస్తుంది కానీ వేరే దాన్ని కాదు అని దానికి ఏం చెప్పాడు అంటే స్త్రీణాం అశిక్షిత పటుత్వం మమానుషే సందృశ్యతే. స్త్రీణాం అశిక్షిత పటుత్వం అంటే ఆడవాళ్ళు తప్పించుకునే దాంట్లో వాళ్ళకి శక్తి ఉండదు. అది కొన్ని సందర్భం ఇది ధర్మచింతం ఉండేవాడికి ఈ శక్తి ఉంటుంది అని చెప్పారు. ఇది ఎందుకు మీకు ఇక్కడ చెప్పానంటే మీ హృదయంలో ముందర కామాన్ని గుర్తించి అది ధర్మపార్శ్వమైనటువంటి కామానికి మీ ఇంద్రియ విషయాలను అప్పగించేస్తే అనుష్ఠానం మొదలైపోతుంది. మనకున్న అధికారం ఎక్కడుంది? మనం సంపాదించేటువంటి ఇంద్రియ విషయాలను నిగ్రహించమని ఎవరూ చెప్పటం లేదండి. ఇక్కడ మీకు బాగా అర్థం కావాలి. ఇంద్రియ విషయాలను నువ్వు అనుభవించొద్దు, విషయాస్వాదన వద్దు. అదే చెప్తున్నాడు. విషయా వినివర్తంతే అన్నాడు. నువ్వు చాలా రోజులు విషయాలు వదిలిపెట్టేసి ఉంటే ఏమవుతుంది? నిరాహారస్య దేహిన. నువ్వు ఎన్ని రోజులు కళ్ళు గంటలు కట్టుకొని భోజనం చేయకపోయినా అది పొయ్యే పని లేదు అని చెప్పాడు.
గీతాశాస్త్రం అదే ఏం చెప్పింది, ఇది నేను తినను, అక్కడికి నేను వెళ్ళను, దీన్ని నేను చూడను, ఈ ప్రవృత్తి వల్ల నీకు కలిగేదేమీ లేదు. అంతేనాండి దానికి అర్థం. విషయాహ విధివర్తంతే, విషయాలు వెళ్ళిపోతాయి. నిరాహారస్య దేహిన అంటే నువ్వు చాలా రోజులు నిరాహారిగా ఉన్నావు అనుకో, శరీరం సృష్టించిపోతుంది అన్నం తినలేదు కాబట్టి. కానీ నువ్వు చాలా రోజులు అన్నం తినలేదు కాబట్టి నీకు ఆకలి చచ్చిపోదు అన్నాడు. అంటే ఇంద్రియాలను నిగ్రహించటం అనే ప్రయత్నం వల్ల నీకు పరమాత్ముడు దొరకబడ్డం అనేది ఏమీ లేదు. అంతే కదండి. ఇంద్రియాలు నిగ్రహించటం వల్ల పరమాత్ముడు దొరకబట్టం లేదు అని చెప్పినప్పుడు ఇంద్రియాన్ని ఏం నిగ్రహించాలి అదే చెప్పాడు. ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహమితిమన్యతే. అంటే ఇంద్రియాలు విషయాలను తీసుకుని వస్తాయి, ఇక్కడ తేడా లేదు, ఇక్కడ అందరికీ సమానంగానే ఉంది. ఇంద్రియ విషయాలని నువ్వు శ్రద్ధకిచ్చావా లేకపోతే ధర్మకామానికి ఇచ్చావా అన్న దాన్ని బట్టే వ్యవహారం. కానీ నువ్వు ఇంద్రియాల నుంచి ఇంద్రియ విషయాల్ని వేరు చేయటంలో నీ సాధన ఏమీ లేదు. అందులో ఏం చెప్పాడు అంటే సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. అంటే భూతాలు వాటి పనులు చేస్తాయి. అంటే మన యొక్క ఇంద్రియ విషయాలు ఆటోమేటిక్ గా ఎవరికి ఇవ్వాలో వాడికి వెళ్ళిపోతున్నాయి. నువ్వు నిగ్రహిస్తున్నావంటే ఏంటి అని, నిగ్రహిస్తున్నావంటే దీన్ని చూశాను నేను చూడను అని చెప్పటంలో లేదు. కంటితో చూసిన తర్వాత అది కంటపడుతుంది, నాలుగు మీద పడిన తర్వాత రుచిగా మారిపోతుంది, చేతితో స్పర్శిస్తే శీతోష్ణాలుగా వచ్చేస్తాయి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదక్కదాహ ఆగమాపాయిన నిత్యం శిక్షస్వ భారత. అంటే ఎదయంగేదే పురుషం, ఇవన్నీ ఇంద్రియ విషయాలు మనం వస్తున్నాయి. అవి ఎప్పుడు నీకు సుఖకారులుగా మారుతాయి అంటే కదండి. ఇప్పుడు విషయం అది. కాబట్టి ఇంద్రియ విషయాలు అంటే అట్లా నిగ్రహిస్తున్న వాళ్ళు బ్రహ్మచర్య నిష్ఠాగరిస్తులైన వాటిని నేను నిగ్రహించడం. అది చాలా కాలం చాలా రోజులు విషయ నిగ్రహం చేసిన తర్వాత కలిగేటువంటి శ్రమపూర్వకమైన విషయం. కొంచెం జాగ్రత్తగా కుశాస్త్ర బుద్ధిగా ఉండి ఇంద్రియ విషయాలను కేవలము మనం దీనికే ఇవ్వాలి అన్నట్టుగా మీరు ప్రేరణ చేశారనుకోండి, అది అనుష్ఠానము కదా. కాబట్టి మనం ఆ రకమైనటువంటి ప్రయత్నశీలాన్ని పెంచుకోండి. అదండి ఈరోజు మన యొక్క శ్రవణంలో ప్రయత్నం. శ్రద్ధకి ఇవ్వాలి. దాన్ని అంటే మామూలుగా మనకు కైవల్యోపనిషత్తును బట్టి దాన్ని శ్రద్ధకి ఇవ్వండి. అంటే శ్రద్ధ ఎట్లా ఉంటుంది అని శంకర భగవత్పాదులు చెప్పారు. అది సామాన్యం వచ్చారు. దానికి ఏమిటి శ్రద్ధ అంటే ఏమిటి అంటే ఇంతకు పూర్వము ఇంద్రియ విషయములతో కలగని అనుభవం పేరు శ్రద్ధ అన్నారు. అట్లా కాకపోతే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణాస్తు సా శ్రద్ధ కదిత సద్భి యయా వస్తువు ఉపలభ్యతే. అంటే శ్రద్ధ వల్ల వస్తువు దొరుకుతుంది. వస్తువు అంటే ఎవరు? పరమాత్మ. అంటే ఎవరికి వాడు దొరకబడతాడు? మనస్సుకు దొరకబడతాడు, కానీ శ్రద్ధకు దొరుకుతాడు పరమాత్మ. ఇప్పుడు శ్రద్ధను ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాడు కదండి. కానీ దేనికి దొరుకుతాడు? శ్రద్ధకు దొరుకుతాడు పరమాత్మ. శ్రద్ధకు దొరికిపోతాడు, భక్తికి దొరికిపోతాడు. అప్పుడు భక్తి ఏంటి అంటే మీ మనస్సును ఉపయోగించకుండా ఉండడం. ఇంకా సులభంగా చెప్పాలంటే మనస్సును ఉపయోగించకుండా ఉండటము అన్నట్టు. మనస్సును ఉపయోగించకుండా అంటే ఆ విధంగా చెయ్యాలంటే లోక విషయ అంటే పరమాత్ముడు లోక విషయాలు కాదు. మీకు ఇంకా స్పష్టంగా వచ్చేటప్పటికీ లోక విషయాలకు సంబంధించిన విచారంలో అయితే మీరు శ్రద్ధ ఉపయోగించాల్సిన పని లేదు. ఎందుకు? మీకు లౌకిక విషయాలు కదా, అంటే శరీర బాహ్యంగా అది పోతున్నాయి, మీకు తెలిసిపోతున్నది. లోక వ్యవహారంలో శ్రద్ధకు వ్యవహారమే లేదు. పారలౌకిక వ్యవహారంలోనే శ్రద్ధకు వ్యవహారం. ఆత్మనిష్ట ఇదే శ్రద్ధకు వ్యవహారం. ఏమండి ఇప్పుడు మీరు అయ్యా నేను ఈ విధంగా అందరూ పెట్టుకోవాలనుకుంటున్నాను, మీరు ఏం చెప్తే చేస్తాను, ఇది శ్రద్ధ కాదు. ఇక్కడ శ్రద్ధతో వ్యవహారమే లేదు. ఏమని శ్రద్ధ? దేనికి శ్రద్ధగా ఉంది? స్వామి నాకు సంతోషం అదే చెప్పాడు.
శ్రద్ధ కావో జ్యోతిష్టోమే రేవేత ఒరే నాయన నాకు సంతోషం కావాలి, నేనేం చేయాలి అంటే మనస్సులో ఈ చింతను వదిలిపెట్టు శ్రద్ధని, కామాన్ని వదిలిపెట్టు శ్రద్ధని. ఎందుకని? అంతర్ముఖమైన వ్యవహారం, వాక్య వ్యవహారం కాదు కదా. వాక్య వ్యవహారంలో శ్రద్ధతో కర్మ లంపటమైనప్పుడు దాని విచారణ మనం చేయదు. అంటే శ్రద్ధకు కర్మను అది కూడా చెప్పాడు. శాస్త్రస్య గురువాక్యస్య సత్య విద్యావధారణాత్ సా శ్రద్ధ కవిత. అంటే ఏమిటంటే శాస్త్రవచనంతో సమానంగా శాస్త్రంలో తత్సంబంధమైన వ్యవహారం లేకపోతే గురువచనాన్ని తీసుకుంటే అది శ్రద్ధతో తోపడం. ఇంద్రియాలు తీసుకుని వచ్చినట్లుగా గురువాక్యాన్ని తీసుకో. లోక విషయాల్లో ఇంద్రియాలు చెప్పినట్లుగా పారలౌకిక విషయాల యందు, శాస్త్ర స్పృష్టత లేని యందు విషయాల యందు గురువాక్యమే నీకు ప్రమాణము. ఇది శ్రద్ధకు ఒక వ్యవహారం. చంద్రభగవత్పాదు అంటే ఏమిటి? లోక విషయాలు కాదు, లోక విషయంతో దానికి స్పర్శ లేదు. ఏమండి? శాస్త్రంలో పరమాత్మ దాని గురించి చెప్పిన దాంట్లో నీకు స్పష్టమైనటువంటి నిర్దేశం దొరకలేదు. అప్పుడు ఏం చెప్పాడు? ఇంద్రియాలతో తీసుకుని వచ్చిన విషయాన్ని లోక వ్యవహారంలో ఎట్లా నువ్వు ఆధారపడతావో ఆ రకంగా అంతర్ముఖ వ్యవహారంలో నువ్వు శాంతిని పొందటానికి, భగవంతుణ్ణి పొందటానికి గురువచనాన్ని ప్రమాణంగా తీసుకో. కాకపోతే లోక వ్యవహారం కూడా ఓ శాస్త్ర పరమాత్ముని పొందే దాంట్లో మనకు అడ్డంగా నిలబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు దానం అన్నాడు అనుకోండి, అది లోక వ్యవహారం. ఎవరికి దానం ఇవ్వాలి అని అడుగుతాడండి చోట. అంటే ఎందుకంటే శ్రద్ధ దానేది శ్రద్ధ అన్నాడు అనుకోండి. నువ్వు ఎవరికి దానం ఇవ్వాలి అని చెప్పినప్పుడు అయ్యో వాడికి ఇవ్వాలా, వీడికి ఇవ్వాలా, బ్రాహ్మడికి ఇవ్వాలా. ఇప్పుడు ఒకడు వ్యాసుడు బ్రాహ్మడు కాదండి. వ్యాసుడికి ఇవ్వాలా లేదా బ్రాహ్మడికి ఇవ్వాలండి? బ్రాహ్మడికి ఇవ్వాలి, బ్రాహ్మడికే ఇవ్వాలి. ఎందుకంటే శాస్త్రం బ్రహ్మకే కదా స్థానము. అంటే వ్యాసుడు నేను నింద చేయడం లేదు, వ్యాసుడు నేను నింద చేయడం. వ్యాసుడు సాక్షాత్ విష్ణువు. కాకపోతే వాళ్ళందరూ దాన పరిచరణ కోసం వాళ్ళు లేరు కదా. ఎవరికి దానం చెయ్యాలో వాడికే కదా దానం చేయాలి. అక్కడ శ్రద్ధ జాగ్రత్తగా ఆ వచనం అంతే. అదే దాన్ని చెప్పేదానికి ఏమిటంటే శ్రాద్ధం జరుగుతూ ఉంటే ధర్మరాజు కవలం పిల్లాన్ని ఇవ్వబోతున్నాడండి. శంతనుడు చేయవచ్చింది. శంతనుడు చేయవచ్చిందండి. ధర్మరాజు పక్కే భీష్ముడు చేయి పక్కే జరిపి ధర్మమే పెట్టాడు. శాస్త్రాన్ని అంటే ఏంటంటే ఇతరులు సాక్షాత్తు వచ్చినా కూడా ఏమండి అది బ్రాహ్మణ ముఖంగానే లేకపోతే కృతముఖంగానే అది వాళ్ళకి చెందవలసింది, కానీ నేరుగా వాళ్ళ చేతిలో పెట్టద్దు. అంటే వాళ్లే తీసుకోవాల్సిన వాళ్లే వచ్చేసినా కూడా నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టద్దు అని చెప్పిందండి. అది శ్రద్ధ. అదే శ్రద్ధ. శంతనుడే వచ్చేసాడు కదా తీసుకోవటానికి. శంత ఎందుకు వచ్చాడంటే యముడే ఇస్తున్నాడు కాబట్టి, యముడే కదా కృతం చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు వచ్చేసారు. వచ్చేస్తే నేరుగా శంతనుడికే కదా ఇచ్చేసేయాలి. ఇచ్చేయాలని ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు. ఇచ్చేస్తుంటే కాదు, శాస్త్రం ఏం చెప్పిందో దానికి. ఎందుకు అంటే దానికి మళ్ళీ చెప్పాడు, అయ్యా నాయన నువ్వు నేరుగా వాళ్ళకి ఇస్తే నీ యొక్క క్రతువులో ఇంతవరకు తర్పణాలు పొందిన వాళ్ళందరూ వచ్చి వాడి మీద పడి వాడిని భక్షించి పీడిస్తారు అని చెప్పారు. అంటే ఎవరికైనా మన అధికారం ఉండే వాళ్ళకి ఇచ్చేసి మన ఇంట్లో దాన్ని పొందని వాళ్ళందరూ అసూయ చెంది ఉంటారండి. ఎందుకు ఇవ్వకూడదని చెప్తున్నాడు. అంటే ఒక పుత్రుడు తన తండ్రికి ఇచ్చిన దాన్ని ఎందుకు బ్రాహ్మణముఖంగా ఇవ్వాలి, ఎందుకు వాడికి నేరుగా ఇవ్వకూడదని అడిగారు. దానికి ఏం చెప్పాడంటే, నాయన నువ్వు వాడికి ఇస్తే దేవతాముఖంగా వాడికి వెళుతుందిరా, అట్లా కాకుండా వెళితే నీ ఇంట్లో ఉండి ఇంతవరకు ఆ యొక్క క్రతువుకు నోచుకోనటువంటి ప్రేతలందరూ వచ్చి నీ తండ్రి మీద పడి భక్షిస్తారు. కాబట్టి అది సమంతకంగానే బ్రాహ్మణ ముఖంగానే నీకు తెలిసిపోతుంటే మన ఇంట్లో ఉన్నాడు వీడికి ఇచ్చేసామన్నాం అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ నాకు అధికారం ఎవరు యజమాని చచ్చిపోయాడు అనుకోండి ఇంట్లో, ఆ పేరు చెప్పి వాడికి ఇవ్వాలి ఒక రాజముఖంగా ఇవ్వలేదనుకోండి అందరూ
నా దగ్గర అందరూ వచ్చేస్తారు. అంటే పితృలు అందరికీ ఇవ్వలేని వాడు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి అందరికీ ఇవ్వలేని వాడేవాడు. అది వీటికి ఇవ్వాలని చెప్పేటప్పుడు అట్లే ఇవ్వాలి. అది శ్రద్ధ. అంటే జ్యోతిష్ఠము ఇవన్నీ శ్రద్ధగా చేసేది. అంటే పరలోకముల నుంచి పొందేటువంటి ప్రతి కర్మను శ్రద్ధగానే పొందాలి. అంటే ఇప్పుడు మీకు తెలుస్తుంది. అంటే ఏంటంటే నాకు సంతానం లేదు అని అడగడం. ఉదాహరణ చెప్తాను, అన్వయం చేసుకోవద్దండి. నాకు సంతానం లేదు అని నేను అనుకున్నాను అనుకోండి, ఎవరు ఇవ్వాలి నాకు సంతానాన్ని? నా భార్య ఇవ్వాలి, లేకపోతే నా భర్త నాకు ఇవ్వాలి, లేకపోతే ఎవరు ఇవ్వాలి అంటే నాకు సంతానం లేదు అంటే ఎవరు ఇవ్వాలంటే దాన్ని ఇవ్వాల్సిన వాడు పితరులే. ఏ దేవతకు సంబంధం లేదు. సంతాన భాగ్యానికి యోగ్యత ఉంది. ఏదైనా ప్రతిబంధం వచ్చిందంటే పితరులు అతృప్తి చెంది ఉన్నారని అర్థం. అంటే సంతానానికి సంబంధించి కష్టం వచ్చింది ఏమండి, వాడు పితృరూపంగా ప్రసాదం తీసుకుని వాడు అనుగ్రహం చేయాల్సింది. ఏ రకంగా వచ్చినా ఆ పితృదేవతలే వచ్చి సంతోషపెట్టాలి. పితృలు అంటే ఎవరంటే మీ నాయన అనుకోకపోతారు. పితరులు అంటే పరమాత్ముడే పితృస్వరూపుడు. కానీ పితృస్వరూపంలో ఆయనకు మీ పట్ల అతృప్తి ఉంది కాబట్టి అది శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటంటే అది దేవప్రసన్నంతో మీకు తెలిసిపోతుంది. ఏమీ ప్రాబ్లం లేదండి, అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అంటే డాక్టర్ చెప్పేస్తారు, మీకు అన్నీ బాగున్నాయండి, ఏమి ఇబ్బంది లేదు, ఎందుకు జరగటం లేదు అంటే సంతానము, వివాహము ఇత్యాదులంతా దేవప్రీతి వల్ల జరుగుతుంది. శ్రద్ధది. అంటే ఇప్పుడు మనుష్య ప్రీతి వల్ల ఏం జరుగుతుంది? ద్రవ్యము, ఇంద్రియ సంచయము, ఇవన్నీ లోకంలో జరిగేవి. కానీ పరమాత్ముడు ఇవ్వవలసిన విషయాల్లో స్పష్టంగా శ్రద్ధ ఉండాలి. అంటే రాజుగారి ప్రీతితో దేన్ని పొందాలో అది సేవకుడి ప్రీతితో నువ్వు పొందలేవు. రాజుగారు ఏది మా నాన్నగారు, నాయన నేను నీకు సంతోషంగా ఉన్నాను రా అని మా నాయన చెప్తే నాకు దొరికేదాన్ని ప్రభువు కూడా ఇవ్వలేడు. అంటే ఏది వద్దు, మా నాన్నగారు సంతోషంగా నేను సంతోషంగా ఉన్నాను రా అని చెప్తేనే నా హృదయం కదులుతుందండి. తేడా మీకు అర్థమైపోవాలి. అర్థం సాక్షాత్తు ఈశ్వరుడు. ఎందుకంటే నేను చెప్పాడు, వాడు ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు రాక్షసుడు వాళ్ళ అమ్మ చచ్చిపోతుంది. ఆ పేరు మర్చిపోయినాడు, మంచి చెప్తా, శివపురాణంలోనే ఉండేవాడు కదా. ఆ రాక్షసుడు వాడు ఏమిటంటే వాళ్ళ అమ్మ చచ్చిపోతే వాడు చాలా తపస్సు చేస్తాడండి వాళ్ళ అమ్మను బ్రతికించారు. అంటే వాడు ఎంత శక్తి చేస్తాడు అంటే ఈ కథ ఎక్కడ వస్తుందంటే పార్వతీదేవి ఎందుకు భ్రమరంగా పుట్టవలసి వచ్చింది అనే వృత్తాంతంలో ఈ కథ వస్తుంది. వాడి పేరు చెప్తాను, అకారంతో వస్తుంది. వాడికి అరుణాసురుడు అని ఒక రాక్షసుడు, అరుణాసుర అని ఒక రాక్షసుడు. వాడికి అరుణాసురుడు అనేటువంటి వాడు ఉన్నట్టుండి వాడి తల్లి చచ్చిపోతుంది. వాడికి బాల్యంలోనే తల్లి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోతే వాడికి తల్లి మీద అపారమైన ప్రీతి. వాడు ఏం చేశాడు, అయ్యా ఏదో భూత సంగ్రామం చనిపోయింది కాబట్టి ఈ భూతాలను సరిచేస్తే సరిపోతుంది అని అనుకుని వాడు భూతాలను ఉపాసించాడు. ఆ భూతాలను ఉపాసన చేసి ఈ పంచభూతాలంతా సంధిగా ఉండేటట్టుగా వాడు నిర్మాణం చేశాడు. అందువల్ల వాడికి ఆ పంచభూతాలు కలిసి వచ్చేస్తాయి. పంచభూతాలు సక్రమంగా సంధి స్థానాల్లో కూర్చుని అన్ని ఏర్పడినా కూడా ఆమె బతకలేదు. ఈ విధంగా బతకలేదు అని చెప్పి వాడు మళ్ళీ చాలా అనుష్ఠానం చేసి ఈశ్వరుడినే ఉపాసించి ఎవరు చెప్తావు అంటే వాడు చెప్పాడు. అంటే ఒకటి సూర్యుడు, తర్వాత యముడు, ఈ విధంగా ఒక సూర్యుడు లేడు పంచభూతాల్లో. కానీ వాడు అజ్ఞానవశాత్తు సూర్యుడిని పంచభూతాల్లో పెట్టుకున్నాడు అగ్నిస్థానం. వాడు సూర్యుడిని బంధించేశాడు. అరుణ సూక్తంలో కూడా ఈ మంత్రం అరుణాసుర అంటే వాడే. అరుణ సూక్తం ఉంటుంది. అరుణంలో వాడు రాక్షసుడు దాని సూర్యుడి మార్గాన్ని అవలంబిస్తూ ఉంటాడు. ఎందుకంటే సూర్యుడి వల్ల మా అమ్మ చచ్చిపోయింది అనుకున్నాడు వాడు. ఈ విధంగా ఉంటే వాడికి ఉన్న తపస్సు ఏమిటంటే ఎవరు చంపినా నేను నిమంత్రణ చేసిన వాడు నా క్షేత్రంలో ఉండగా నన్ను చంపాలన్నాడు. ఈ అరుణాసురుడికి వరమైంది అదండి. అరుణాసురుడిని చంపాలి అంటే ఏంటంటే నేను నిమంత్రణ చేయాలి, మా ఇంటికి రండి అని వాడిని పిలవాలి.
నేను పిలిచింది అంటే ఏమిటంటే వాడు నా శరీరంలో ఉండగానే నేను చంపాలి, నన్ను చంపాలి. ఇప్పుడు మన కోరికలు మనం చెప్తాం కదండి, ఈ శరీరంలో నేను తెచ్చుకోవాలి, వేరే శరీరంలో తెచ్చుకోకూడదు, ఇట్లా అడుగుతాం కదండి. ఈ అరుణాసురుడు కోరిక ఏమిటంటే నేను నా ఇంట్లో ఉండేటప్పుడే తెచ్చుకోవాలన్నాడు. వేరే వాళ్ళ ఇంటికి పోయి నేను ఎటువంటి పరిస్థితుల్లో, అంటే మీకు అది సామాన్యంగా కనబడుతుంది, అది చాలా పెద్ద కోరిక. నేను ఎటువంటి పరిస్థితుల్లో పరగ్రహంలో నాకు మరణం రాకూడదన్నాడండి వాడు. నేను సంపిల్లంటే ఇది నా శరీరంలో నేనుండగా చచ్చిపోవాలి అని అన్నాడు. తర్వాత నేను నిమంత్రణ చేసిన వచ్చి దేవత మాత్రమే నన్ను చంపాలి, వేరే దేవత నన్ను చంపకూడదు. నేను నిమంత్రణ చేయకపోతే నన్ను చంపడానికి ఏ దేవతకి అధికారం లేదు. ఇది పరిస్థితి. ఈ విధంగా ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ చచ్చిపోయింది. వీళ్ళ అమ్మను బ్రతికించాలి, వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు. ఆ విధంగా ప్రయత్నం చేస్తే ఇంకో వరం కూడా అడిగాడు. మా అమ్మ అంటే నేను ఎవరు చంపాలనుకుంటున్నాడు వాడు ఏమిటంటే నన్ను చంపాలి. ఆ దేవత ఎట్లుండాలంటే ఏకపాత్తుగా ఉండకూడదండి. అంటే నన్ను చంపే దేవత ఎట్లుండాలంటే వాడు ఏకపాత్తుగా ఉండకూడదు, వాడు ద్విపాత్తుగా ఉండకూడదు, త్రిపాత్తుగా ఉండకూడదు, చతుష్పాత్తుగా ఉండకూడదు, పంచపాత్తుగా ఉండకూడదు. అంటే వారికి ఒక పాదంతో ఉండేవాడుగా కాదు, 2 పాదాలు ఉండేవాడు కాదు, 3 పాదాలు ఉండేవాడు కాదు, 4 పాదాలు ఉండేవాడు కాదు, 5 పాదాలు ఉండేవాడు కాదు అని ఆచార్యుడు. ఇట్లా ఆగితే అప్పుడు వాళ్ళు చాలా పరిశోధన చేస్తారు. అంటే స్కందుని ఉపాసిస్తారు. వాడు స్కందుని ఉపాసన చేశాడు. స్కందుడు వచ్చి వాడికి వరం ఇచ్చాడు. ఎందుకంటే స్కందుడికి మాతాపితరుల పట్ల ఒక రకమైనటువంటి నిష్ఠుర ఉంటుంది స్కందుడికి. ఎందుకంటే కార్తీకులు పెంచారు కాబట్టి వాడిని నా బాల్యం అంతా పోయింది, వాడికి మాతాపితరుల పట్ల నిష్ఠురత ఉంటుంది. ఆ విధంగా నిష్ఠురత ఉండడం చేత వాడు ఈ యొక్క అరుణాసురుడికి తల్లి కోసం బాధపడుతున్నాడు కదా వచ్చి వాడు నేరుగా ఈశ్వరుడిని అడుగుతాడు. నువ్వు అందరినీ బతికించున్నావు, సూర్యుడిని చంపావు బతికించావు, యముడిని చంపావు బతికించావు అంటే సందర్భాలు ఉన్నాయి. సూర్యుడిని చంపేశాడు, సూర్యుడిని బ్రతికించాడు, యముడిని చంపాడు, యముడిని బ్రతికించాడు. ఈ విధంగా ఒక పెద్ద బ్రతికించాడండి. ఈశ్వరుడు ఎవరెవరిని చంపేశాడు, చంపేసిన వాళ్ళందరినీ బ్రతికించేశాడు. ఈ స్కందుడు అడిగాడు, అంటే నువ్వు ఎప్పుడు సంతోషపడతావు, నీ భార్య సంతోషపడితే నువ్వు సంతోషపడతావు. స్కందుడు అడుగుతున్నాడు ఈశ్వరుడు, నువ్వు సంతోషపడితే నువ్వు సంతోషపడతావు, నేను ఎవరికైనా వరం ఇస్తే ఆ వరం నెరవేరుగా కనపడేటట్టుగా లేదా అన్నాడు. స్కందుడు ఈశ్వరుడిని అడిగాడు, మా అమ్మ వరం ఇస్తే నువ్వు నెరవేరుస్తున్నావు, వాడు గణపతి గారు ఇస్తే కూడా నెరవేర్చాం అంటే ఆ విధంగా సందర్భాలు ఇచ్చాడు. పెద్ద పట్టిక కామపురాణంలో వస్తుంది. నువ్వు మా అమ్మ వరం ఇస్తే వాడి కోరిక తీర్చేశాడు. ఏమండి గణపతి వరం ఇస్తే గణపతి కోరిక తీర్చేశాం అంటే ఎవరికో వరం ఇచ్చున్నాడు, తీరిపోయింది. అదే రకంగా ఇప్పుడు నందికి కూడా అల్పాయుడు పుట్టడంతో శిలాదుడు పుత్రుడుగా పుట్టాడు కదండి. ఈశ్వరుడు ఇవ్వటమే నందికి అష్టవర్షప్రాయమే ఇచ్చాడండి నందుడు. అది ఆయన ఒక విషయం సంస్కుమారుడిని పంపించి చెప్తాడు, చచ్చిపోతాడు పోయి చెప్పుకోదు ఈశ్వరుడు. ఇప్పుడు అది వ్యవహారం అది కాదండి. ఇప్పుడు వీడేం చేశాడు ఈ అరుణాసురుడు అనేటువంటి వాడు, ఒరే నాయన చచ్చిపోయే వాళ్ళని బ్రతికించేటువంటి శక్తి ఒక్కడికి ఉందిరా, ఇంకెవ్వరికి లేదు. కాలపురాణం చెప్తుంది, శివపురాణం చెప్తుంది. ఎవరు వాడు అంటే వాడు సాక్షాత్తు ఈశ్వరుడు. వీడు ఎందుకు ఈశ్వరుడిని తపస్సు చేయాలంటే వీడు పరక్షేత్రానికి వెళ్ళి తపస్సు చేయడం. ఎందుకని వాడు కోరిక ఏమిటంటే వేరే చోటుకి వెళ్తే వాడు చచ్చిపోతాడని భయం వాడికి ఎప్పుడు. అందువల్ల వాడు సక్షేత్రంలో కూర్చుని వాడు ఏ దేవత సమానం ఉండదో దాని వాళ్ళు నిమంత్రించాడు. వాడు యముడిని వీళ్ళందరూ నిమంత్రించారు. అరుణాసురుడు యముడిని కూడా చంపేశాడు బరియాన్ని, అమ్మను బతికించలేదు. అరుణాసురుడు సూర్యుడి యొక్క మార్గాన్ని ఆటంకపరిచాడు. అరుణాసురుడికి సూర్యుడికి ఎందుకు శత్రుత్వం అనేది ఒక దేవపరమైనటువంటి వృత్తాంతం ఉంటుంది. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఈ స్కందుడికి ఈశ్వరుడు కిందపడి ఉన్నాడు. స్కందుడికి అప్పుడు ఈశ్వరుడు అంటే ఈ మాట చెప్తుంటే పార్వతి చెప్తుంది, మీ నాయన బ్రతికించకపోతే అంత బ్రతికించి శక్తి నాకున్నది. అప్పుడు అట్లయితే ఒకటి వాడు ఎవరు ఈ అరుణాసురుడు నన్ను నిమంత్రణ చేస్తే నేను వాళ్ళమ్మను బ్రతికిస్తాను.
అరుణాసురుడు నిమంత్రణ చేస్తే వాళ్ళ అమ్మను బ్రతికింది. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, ఈశ్వరుడు ఎవ్వరి కోరికను తీర్చకుండా ఉండడురా నాయన. ఈశ్వరుడు ఎందుకు బ్రతికించలేదు అని అంటే, నేను బ్రతకూడదనుకుని ఉంటూ ఉన్నాను కాబట్టి ఈశ్వరుడు బ్రతికించలేదు. ఎందుకు మోహనను బ్రతికించింది అంటే, ఆమెకు మాత్రమే కోరిక విరుద్ధంగా బ్రతికించేటువంటి చెప్తున్నాడు. దేవతానుష్ఠానాల్లో ఒక విధానం చెప్తున్నాడు. అరుణాసురుడికి చెప్పిందండి పార్వతి, ఈశ్వరుడు మాత్రం ఎప్పుడు జీవేచ్ఛకు విరుద్ధంగా వెళ్ళడటండి. కానీ ప్రకృతి జీవేచ్ఛకు విరుద్ధంగా వెళ్తుంది ఎప్పుడు అన్నది. అందుకే మనకు ఉష్ణంగా ఉంటే శీతలం కావాలని, శీతలం కావాలంటే ఉష్ణం కావాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల పార్వతి ఆమె కోడకపోయినా వాడు బ్రతికి, ఈ అరుణాసురుడి యొక్క తల్లి ఆ బ్రతికించిన వెంటనే అప్పుడు ఈశ్వరుడిని అడిగింది, ఏమిటి అనంటే, సరే వాడిని చంపేయాలంటే నువ్వు చచ్చిపోతావంటే నేను చంపేస్తానంటాడు ఈశ్వరుడు. అరుణాసురుడి యొక్క తల్లిని పార్వతిని బతికించిన మరుక్షణం ఈశ్వరుడు సంహారం చేసి మళ్ళీ పట్టుకెళ్ళి మోక్షం చేశాడు. పాశుపత ప్రయోగంతో చంపాడు. ఇప్పుడు వృత్తాంతం అక్కడికి ఆగి ఉంటే పర్వాలేదు. అప్పుడు పార్వతి వీడు ఈశ్వరుడిని నింద చేశాడు. ఈశ్వరుడిని నింద చేస్తే ఈశ్వరుడి కోపం రాదుట, పార్వతి కోపం. అంటే మణిమల్ల వృత్తాంతం అని శివపురాణంలో మణిమల్ల వృత్తాంతం అని వస్తుంది. అఘోరీ తంత్రంలో మణిమల్లులు ఆమె పార్వతిని పట్టేస్తారు కదండి, మణిమల్లులు అనేవాళ్ళు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఒరే ఇప్పుడు పార్వతి నిమంత్రణ చేస్తున్నాడు కదా వాడు ఎవడు, అరుణాసురుడు పార్వతి నిమంత్రణ చేస్తున్నాడు, ఈశ్వరుడిని నింద చేశాడు వాడు, ఈశ్వరుడు బతికించి చంపేశాడు. కాబట్టి ఇప్పుడు పార్వతిని నేను చంపేస్తాను, నాకు నిన్న వరం ఇచ్చారు కాబట్టి ఈశ్వరుడికి ఇటువంటి ప్రతిబంధం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, దేవతలకి ఒక లక్షణం, వేదోక్తమైన లక్షణం ఏమిటంటే, ఎవరికైనా ఒక శబ్దంతో వరమిస్తే ఆ శబ్దంతో వాడు ప్రతిక్రియ చేయడు. శబ్దోచ్చారణ మాత్రమే సద్య దేవా జాయంతే ఉంది కదండి. దేవతలు ఎవ్వరు కూడా దేవవాచకంతో చెప్పబడితే వాళ్ళు ఒక వాచకంతో అనుగ్రహం ఇచ్చారంటే ఆ వాచకంతో ప్రతిక్రియ చెయ్యరు. అది దేవత లక్షణం. ఇప్పుడు పార్వతి ఏం చేసింది అంటే, దేవత ఇప్పుడు ఆమెకు మాత్రమే నిన్న వరం ఇచ్చాను కాబట్టి ఈ రోజు నీతో స్నేహం చేస్తాననే ప్రతిబంధం లేదట. అదే శాస్త్రీయ విద్య. ఈ మణిమల్లను కూడా ఆమె బంధించేస్తుందట. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, నిన్ను చంపేస్తాను అని కూర్చుని ఆమె ఏం చేసిందంటే, షట్పదం అంటే ఏమిటంటే భ్రమరావతారం. అంటే 6 కాళ్ళతో ఉన్న కీటంగా పుట్టింది. ఇక్కడ కాదు మనం, ఎందుకంటే మనం ఈ కథ ఎందుకు చెప్తున్నాం అంటే, విజయదశమి యొక్క చరమాంకం అయిపోయింది కాబట్టి నిన్న చెప్పుకోవలసింది, మొన్న చెప్పుకోవలసింది. అప్పుడు ఈ 6 కాళ్ళతో పుట్టినప్పుడు మహిషాసుర సంహారం చేసినప్పుడు మనుషుడికి ఒక చెల్లెలు ఉన్నది. ఆమె పేరు కూడా మహిష. ఆమె చెప్పింది, నువ్వు దేవతాకృతిని విడిచిపెట్టి మనుష్యాకృతిని విడిచిపెట్టేస్తే నిన్ను నేను చంపేస్తాను. ఎవరు? ఈ యొక్క మహిషాసురుడి యొక్క చెల్లెలు. అప్పుడు మహిషాసురుడి యొక్క చెల్లెలు ఈ భ్రమణంగా పుట్టింది కదండి, ఈ భ్రమణాన్ని చంపటం కోసమని ఆమె బయలుదేరుతుంది. ఇప్పుడు ఇక్కడతో అంటే అఘోరీ విద్యకు మూల తంత్రం అని చెప్తుంది. దీన్ని అఘోరీ తంత్రంలో చెప్పారండి నేను చెప్పినంత. ఈ యొక్క శక్తిని ఈశ్వరుడి మీద కోపంగా ఉన్నప్పుడే పట్టుకోవాలి. అది శాక్తేయ తంత్రం. ఎప్పుడు కూడా పార్వతిని ఈశ్వరుడి నుంచి వేరు చేయటానికి చెప్పబడినటువంటి శాస్త్రమే శాక్తేయ తంత్రం. ఈశ్వరుడితో ఉన్నంత వరకు పార్వతి ఎవరి మాట వినదు. కాబట్టి ఈశ్వరుడి నుంచి పార్వతిని ఎట్లా వేరు చేయాలి అనే ప్రక్రియ మణిమల్లులు
రహస్యంగా కైలాసంలో భూతశరంతో సంచరించి ఈశ్వరుడికి పార్వతికి ఎంత తగాదా వస్తుందో కనిపెట్టి ఆ మంత్రశాస్త్రాన్ని పార్వతిని ఉపయోగించి వాడు పార్వతిని రక్షించారు. రాజే అరుణాసురుడికి సంబంధించిన వృత్తాంతము అంటే అరుణాసురుడు ఎవరంటే అది మనమే. ఈ శరీరంలో ఉండగానే మనకు సాగుతుంది. మనం ఎవరిని నిమంత్రణ చేస్తే వాళ్లే వచ్చి మనల్ని చంపుతారు. ఆ నిమంత్రణ ఏమిటంటే ఈ అష్ట ప్రకృతుల్లో అష్టమూర్తి అని చెప్పిన వాళ్ళలో ఈ 8లో ఒకడు మనం చంపేస్తాడు. అదే కఠోపనిషత్తు చెప్పింది. ఏమిటి? పురాంతికారంతి అంటే పరాట కామాన్ అనునయంతి బాలాహ మృత్యోర్యంతి వికసస్య పాఠం అద ధీరాహ అమృతత్వం విదిత్వా ధ్రువమద్రవేషు గ్రహణ ప్రార్థయిస్తే. అంటే సావును జయించాలి అని అంటే ధీరత్వానికి కానీ శ్రద్ధకు కానీ ఇంద్రియ విషయాన్ని ఇస్తే మృత్యువు స్వవశంగా ఉండి చంపుతుంది. అంటే మా స్వవశంగా మృత్యువును సాధించడంలో ఏమి ఉన్నాయి అన్నది అది ఒక పెద్ద ఇక్కడ ఆపుతానండి. కాబట్టి మనందరం ప్రయత్నపూర్వకంగా ఇంద్రియ విషయం అంటే పరమాత్ముని తెలుసు మృత్యువుని జయించటం కోసరం కాదు. మృత్యువుని జయించటం అనే ప్రయత్నము శాస్త్రపరంగా చర్చాంశంగానే ఉంది కానీ ఎవరు జయించినట్లు అట్లా కనపడదు. మనందరము ఈ విషయాన్ని పరమాత్ముని పొందటానికి ఉపయోగించటమే ఈ యొక్క శాస్త్రంలో ఉంది. పరమాత్మను పొందటం అంటే మన స్వరూపాన్ని ఏం చేస్తే నాకు సంతోషం కలుగుతుంది, ఆ సంతోషం స్థిరంగా ఉంటుంది, సంతోషం ఉండగానే శరీరాన్ని ఎట్లా వదిలిపెట్టాలి. భయపడుతూ కాదు, శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు భయం ఉండకూడదు, జాగ్రత్తలో ఉండాలి, దేని యందు బంధం ఉండకూడదు. ఇవన్నీ మనకు ఉండవలసిన సంకల్పం. మనం చాలా సాధించిన పెద్ద పెద్ద మహాపురుషులు మహాతపస్సులైనటువంటి వాళ్లే ఆ యొక్క విషయాన్ని దాన్ని సరిగా ఇవ్వకపోవడం చేత అది మరణాసన్న సమయంలో వాడి మాట వినదు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని కొంచెం జాగ్రత్తగా మన వాళ్ళందరూ సాధనలో ఎవరికి వాడే ఎవరిని కాపాడుతున్నది ఏమీ లేదు. ఎందుకంటే స్వరూపత మనందరము అది చలప్రతిష్ఠ. ఈశ్వరుడికి 2 లింగాలు ఉంటాయి. ఒకటి చలప్రతిష్టం అన్నారు, చలప్రతిష్టం, ఇంకోటి అచల ప్రతిష్టం. వాస్తవంగా అయితే లింగపరంగా 5 లింగాలండి. లోకంలో 5 లింగాలు ఉంటాయి. ఒకటి ఆర్షము, దైవము, మానుషము. ఈ విధంగా ఇప్పుడు చలప్రతిష్టము, అచల ప్రతిష్టం ఈ లింగాలు. మనకు స్వయంభూము అని ఒక లింగం ఉంది. ఇప్పుడు మనకు చలప్రతిష్టమైన లింగాలు వాస్తవంగా మన హృదయంలో తిరుగుతూ ఉంటాయి. ఈ లింగానికి సమానంగా ఉండే లింగం గురువు మనకు బాణలింగంలో ప్రతిష్ఠ చేసేస్తే దాన్ని చలలింగం అంటారు. అంటే మనం ఆ గుణాన్ని ఆ లింగంలో ఆవహించి లోకర్మలంతా ఆ లింగానికి చెప్పుకుంటూ మన ఆత్మలో చేసినటువంటి శివుడితో ఆ భయాన్ని పోగొట్టుకుని మనం నిర్భయంగా వదిలిపెట్టే యుక్తి అంతే. అంటే శివ సాన్నిధ్యంలో ఉండి ప్రాణం వదిలిపెట్టే యుక్తిని మనం సంపాదించడం కోసము ఈ చర్చని మొదలుపెట్టారు. అంటే మనం చలప్రతిష్ఠ అంటే ఈశ్వరార్చన అంటే కేవలము దాన్ని ఏమిటంటే సశక్తిగా ఉన్నటువంటి మూర్తులు చలయోగ్యమైనవి కావు. కేవలం బాణలింగానికి మాత్రమే చలయోగ్యత ఉంది. ఎందుకు అనేది నేను మళ్ళీ ఈ సందర్భంలో చెప్తాను. ఎందుకంటే బాణాసురుడికి ఉన్నటువంటి హత్యా విధానంలో ఆ లింగం ఉపయోగింపబడింది. బాణాసురుడు యొక్క మర్యాద కోసరమని ఈశ్వరుడు బాణాకృతం చెంది నర్మదా నదీ తీరంలో లింగాకృతం చెందారు. నేను ఊరికే నా బుద్ధితో కొంత చేసి ప్రయత్నం చేస్తాను. శాస్త్రవచనాలు మీకు పెట్టాలి. ఎవరన్నా మాట్లాడారు ఏమైనా చెప్పాలా? వాళ్ళకి ఏమన్నా మీరు అడిగిన దానికి అధికార పూర్తి తెలియజేస్తాను. వాళ్ళకి నీరు మాకు లేదు.
ఇంటికి మనవాళ్ళకి అట్లా మేము చేయొచ్చా ఇవ్వమన్నా మీకు ఫస్ట్ అర్థం జరిగిందా? వీళ్ళకి మునీశ్వరుడు ఆరాధన లేదు, మీరు అందరూ వాళ్ళకి ఉంది. వాళ్ళు ఎందుకంటే మునీశ్వరుడు ఇక్కడ చేస్తారు, కానీ వెళ్ళాలా దూరంగా ఉండాలా? మామూలుగా ఏమిటంటే మనము మనం అక్కడికి వెళితే ఆ మూర్తిని మనం కూడా ఇంత పరం ఆరాధిస్తాము అని ఉంటే మీరు వెళ్ళాలి. ఇక పరం మేము ఆరాధించము అని అనుకున్నప్పుడు మర్యాదకి మేము వచ్చాము అని మీరు భావించండి. మేము మళ్ళీ మాకున్నటువంటి ఆరాధ్యం ఉంటుంది, తెలుగులో ఉంటుంది కాబట్టి మేము కేవలం భావంతో వచ్చామని చెప్పి వస్తాం. అయ్యా మామూలుగా అంతే కదా. అంటే కాకపోతే మీకు ఆయన ఎందుకు చెప్పాలంటే ఆయన ప్రమాణంతో నేను చెప్తున్నాను, ఆయన చెప్పాలి. ఎందుకంటే ఆ శాస్త్రంలో ఆయనే అధికారి. అంటే వెళ్ళకపోతే మీ విరోధం వస్తుందేమో చూసుకోండి. మళ్ళీ దూరం ఉండి పెట్టారు మీరు అక్కడికే స్వామికి నమస్కారం పెట్టుకొని అసలు ఏమి ప్రమాదం ఏమో లేదు, స్వామికి నమస్కారం పెట్టుకొని అయ్యా మేము వేరే మూర్తిత్వాన్ని ఆరాధిస్తున్నాము, కేవలం బంధుత్వంతో వస్తున్నాము, నమస్కారం పెట్టుకున్నాము. బంధుత్వంలో విరోధం తీసుకోవద్దండి. మీకు కాల్షియం తగ్గిపోతా ఉందేమో. పండినమ్మా పెండ తైలం అంటున్నారు. పెండ తైలం పక్కగా వచ్చి మాట్లాడతాం. మధుగా ఏమో మధు నేర్చుకున్న ప్రొడక్షన్ మధు ఏదైనా మీనాలజీ డాక్టర్ శేషయ్య గారిని అదొకటి డాక్టర్ గారు నేను వెళ్ళి కలిసి వచ్చాను. ఆయన పెద్ద ఆయన అప్పుడు మీ దగ్గర టైం తీసుకొని పగలుస్తూ ఉన్నారు. ఆయన కలుస్తాను. అదే నేను ఒక ఆపరేషన్ రీసెర్చ్ రీసెర్చ్ సరే ఒకసారి ఫోన్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ వచ్చింది రేపు ఒకసారి ఫోన్ చేయండి. రేపు ఒకవేళ అంటే ఫస్ట్ వచ్చింది ఏదో పిల్లలు రాకపోతే నాకు టైం ఉంటుంది. మళ్ళీ ఎగ్జామ్స్ వస్తే సిలబస్ కోర్స్ ఉంటుంది, అందులో రేపు ఒకసారి కాల్ చేయండి. అయితే మధు గారు ఏంటంటే ఇక్కడ డామినేట్లో ఏదైనా హౌస్ అగ్రీ చేసుకుని నా పాట ప్రాజెక్ట్కి కన్సల్టెన్సీ కింద తన కోఆర్డినేటర్ కింద ఇక్కడ ఏదైనా ల్యాండ్ మీద తీసుకొని ఔషధ మొక్కలు పెంచాలనుకుంటున్నారు. అంటే మీ కేంద్రంగా మీ నాలెడ్జ్ అంతా